ఓకే గైస్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో చాలా అంటే చాలా డీటెయిల్డ్గా మై ఫండెడ్ ఫ్యూచర్స్ గురించి ఇన్డెప్త్ అనాలిసిస్ చేయబోతున్నాను. అంటే ప్లాన్స్ అండ్ పేఅవుట్ లిమిట్స్ అండ్ ఎలా పేఅవుట్స్ చేస్తున్నారు అండ్ ఏ ప్లాన్ సూటబుల్ అన్నీ కూడా ఈ వీడియోతో ఒక క్లారిటీ వస్తుంది మీకు. సో ప్రీవియస్గా నేను మై ఫండెడ్ ఫ్యూచర్స్ మీద ఒక వీడియో చేశాను, కానీ ఆ వీడియోలో అప్పుడున్న ప్లాన్స్ రూల్స్ అవన్నీ కూడా ఇప్పుడు లేవు. సో కంపెనీ ఇప్పుడు కొత్తగా అప్డేట్స్ తీసుకొచ్చింది, పేఅవుట్ లిమిట్స్ పెంచింది, సో లైవ్ అకౌంట్స్ రీసెట్స్ ఆప్షన్స్ తీసుకొచ్చింది. సో ఇలా చాలా మల్టిపుల్ ఆప్షన్స్, ట్రేడర్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ తీసుకొచ్చారు. సో దాని గురించే ఈ వీడియో మళ్ళీ అంటే ఇంకొకసారి మై ఫండెడ్ ఫ్యూచర్స్ మీద వీడియో చేయాల్సి వస్తుంది. సో వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, బట్ ట్రేడింగ్ కదా, కొంచెం పేషెన్స్తో ఓపిక తెచ్చుకొని చూడండి. ట్రస్ట్ మీ, ఎండ్ ఆఫ్ ద వీడియో మాత్రం మీరు అంటే ఏ టు జెడ్ కంప్లీట్గా మై ఫండెడ్ ఫ్యూచర్స్ మీద మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇంకా ఇక్కడ చూస్తే మై ఫండెడ్ ఫ్యూచర్స్ వెబ్సైట్, సో యూఆర్ఎల్ చెక్ చేసుకోండి. చాలా అంటే చాలా స్కామ్ వెబ్సైట్లు కూడా ఉంటున్నాయి. సో myfundedfutures.com. ఇంక ఇక్కడ మై ఫండెడ్ ఫ్యూచర్స్ వెబ్సైట్ చూస్తే మాత్రం మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో ఈ మై ఫండెడ్ ఫ్యూచర్స్ అంటే ఏంటి అండ్ లూసిడ్ ఫండింగ్ అంటే ఏంటి, ఈ ఫండింగ్ కంపెనీస్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అనేది. సో ఈ ఫండింగ్ కంపెనీస్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఫండింగ్ లేని వాళ్ళకి ఫండింగ్ ఇస్తాయి. సో మీ స్కిల్స్ యూస్ చేసుకుని, వీళ్ళ క్యాపిటల్ యూస్ చేసుకుని మీరు లాట్ ఆఫ్ మనీ మేక్ చేయొచ్చు. అంటే ఎండ్ ఆఫ్ ద డే స్కిల్స్ ఉండాలి. సో స్కిల్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ఫండింగ్ కంపెనీస్ మనకి మనీ ఇస్తాయి. సో వీళ్ళ మనీతో మనం ట్రేడ్ చేయాలి. ఓకే, సో ఇంకా ఇక్కడ మై ఫండెడ్ ఫ్యూచర్స్ వెబ్సైట్కి వస్తే, సో ఈ ప్లాన్ గురించి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికంటే దీన్ని రిమూవ్ చేస్తున్నాను. వీళ్ళు చూస్తే మాత్రం సో డైలీ పేఅవుట్స్ ఆప్షన్ తీసుకొచ్చారు. సో 2 daysలోనే ఫండెడ్ ట్రేడర్ అవ్వడానికి ప్లాన్స్ తీసుకొచ్చారు. సో $1,00,000 వరకు పేఅవుట్ తీసుకోవడానికి లిమిట్ పెంచారు. సో మనం ఫ్రీగా న్యూస్ ట్రేడింగ్ చేయొచ్చు. లైవ్లో కన్సిస్టెన్సీ రూల్స్ ఇలాంటివి ఏవి కూడా లేకుండా క్లీన్గా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో ప్రతి రూల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా ఇలా కిందకి వస్తే మీకు ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో అకౌంట్ సైజెస్ 25K, 50K, 100K, 150K ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మాత్రం ఈ ఎంటైర్ వీడియోలో నేను 50K ఎగ్జాంపుల్ తీసుకునే చెప్తాను. ఎందుకు అంటే మీ అందరికీ తెలిసిందే, సో ఈ 50K అనేది మనకి బెటర్ డ్రాడౌన్ ఇస్తారు. సో అంటే డ్రాడౌన్ లిమిట్ చాలా ఎక్కువ ఇస్తాడు, ప్రాఫిట్ టార్గెట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తే, ఇక్కడ 100K మీద క్లిక్ చేశాను నేను. సో ఇక్కడ 100Kలో మీరు ప్రాఫిట్ టార్గెట్ చూస్తే $6,000, కానీ డ్రాడౌన్ చూడండి ఎంత ఉందో, $3,000. అంటే 1:2 తీయాలి. అదే మీరు ఒక్కసారి 50K అకౌంట్కి వస్తే హియర్, సో 50K అకౌంట్లో మీకు లాస్ లిమిట్ $2,000, కానీ టార్గెట్ చూడండి $3,000 మాత్రమే. సో అంటే ఇక్కడ లాస్ అనేది చూసారా మనకి కొంచెం బెటర్గా ఉంది కదా. సో అక్కడ లాస్తో కంపేర్ చేస్తే ప్రాఫిట్ టార్గెట్ అనేది. అండ్ ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఫండింగ్ అంటే స్పెషల్లీ ఫ్యూచర్స్లో మీరు మల్టిపుల్ అకౌంట్స్ తీసుకొని ఫ్రీ ట్రేడ్ కాపీయర్తో, అంటే ట్రేడ్ అఫిట్ ఫ్రీ ట్రేడ్ కాపీయర్ ఉంటుంది కదా, దాంతో మల్టిపుల్ అకౌంట్స్ కాపీ చేసుకోవచ్చు. సరే, అదంతా మనం ఫర్దర్గా వీడియోలో మాట్లాడుకుంటాం. సో వీడియో ఏ పాయింట్లో నచ్చినా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, సో తప్పకుండా జాయిన్ అవ్వండి. ఎందుకంటే అందులో మీకు డిస్కౌంట్ కోడ్స్ ఇవన్నీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సరే, ఇంక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చి నేను ఫ్లెక్స్ ప్లాన్ గురించి చెప్తాను. అగైన్ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా బిగినర్స్ స్పెషల్లీ నాకు ఇప్పటికొచ్చి ఒక పేఅవుట్ కూడా రాలేదు, నేను ఇప్పుడే ఫ్యూచర్స్లోకి వస్తున్నాను అంటే మాత్రం మీరు రెండో ఆప్షన్ కూడా లేదు. మీకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఫ్లెక్స్. సో ఈ ప్రో గురించి ర్యాపిడ్ గురించి మర్చిపోవచ్చు. సో ఇవి మీకు సంబంధించినవి కాదు. సో ఈ రెండు ఎవరికి సంబంధించినవి, ఎవరు తీసుకోవాలి వీటిలో, అండ్ వీటిలో బెటర్ ఆప్షన్స్ ఏంటి అనేది నేను వీడియో ఎండింగ్ కల్లా చెప్తాను. సో ఫస్ట్ అంటే మాత్రం ప్రతి బిగినరు కూడా తీసుకోవాల్సింది ఫ్లెక్స్ మాత్రమే. ఎందుకు ఫ్లెక్స్? సో ఫ్లెక్స్లో ఉన్న బ్యూటీ ఏంటి అనేది ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫ్లెక్స్ విషయానికి వస్తే, ఫ్లెక్స్ ప్లాన్లో రూల్స్ ఏంటంటే 50K అకౌంట్ వచ్చి $107 పర్ మంత్. సో ఇక్కడ $107 మనం పే చేయాలి. ఇక్కడ కోడ్ వచ్చి FTT యూస్ చేస్తే సమ్ టైమ్స్ మీకు డిస్కౌంట్ వస్తుంది. సో డిస్కౌంట్ వచ్చినా రాకపోయినా కోడ్ వచ్చి FTT యూస్ చేయండి. సమ్ టైమ్స్ 10%, 20% అలాంటి డిస్కౌంట్స్ ఉంటాయి. ఒకవేళ డిస్కౌంట్ లేకపోతే మీ అకౌంట్ నా అండర్లో ఉంటుంది. ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మా టీం దగ్గర నుంచి మీకు సపోర్ట్ వస్తుంది. ఓకే, సో ఫారెక్స్ ట్రేడర్ తెలుగు FTT కోడ్. ఓకే, ఇంకా ఇక్కడ పర్ మంత్ అని ఉంది కదా, సో దాని అర్థం ఏంటని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీరు అకౌంట్ తీసుకోవడానికి 1 monthకి $107 పే చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ మీరు అకౌంట్ తీసుకున్నారు, 1 month టైం అయిపోయింది, మీరు అకౌంట్ పాస్ అవ్వలేదు, అప్పుడు మళ్ళీ ఇంకో $107 మీరు పే చేయాలి. అలా అకౌంట్ పాస్ అయ్యేంత వరకు కూడా పర్ మంత్ మీరు $107 పే చేస్తూనే ఉండాలి. సో వన్స్ అకౌంట్ కానీ పాస్ అయిపోతే మనకి 107 ఇంకేమీ పే చేయాల్సిన అవసరం లేదు. సో జీరో ఫీజు, ఇంకా మీరు లైవ్ అకౌంట్ వచ్చేస్తుంది. సో లైవ్ అకౌంట్లో మీరు ఇంకేమీ
పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎంత ప్రాఫిట్ తీసినా సరే మీకు పేఅవుట్ వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, పర్ మంత్ అంటే ప్రతి మంత్ కూడా మీరు పే చేయాలి. అకౌంట్ పాస్ అయ్యేంత వరకు మాత్రమే. వన్స్ అకౌంట్ పాస్ అయిన తర్వాత మీరు ఏ మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చాలా ఎక్కువ కదా బ్రో 107 అంటే ఎవ్రీ మంత్ ఎవరు పే చేస్తారు అని అంటున్నారు సమ్ మెంబర్స్. కానీ ఎక్కువేం కాదు, ఎందుకంటే మనం ఈ ఫ్యూచర్స్లో అకౌంట్స్ అనేవి మ్యాక్సిమం 2 to 3 వీక్స్ మించి హోల్డ్ చేయలేము అకౌంట్స్ని. ఎందుకంటే అయితే పాస్ అవ్వాలి లేదా ఫెయిల్ అవ్వాలి. సో 1 మంత్ కంటే మీరు ఎక్కువ టైం తీసుకుంటున్నారు అంటే మాత్రం మీకు ఫ్యూచర్స్ కరెక్ట్ కాదు. సో ఫ్యూచర్స్ ఏంటంటే క్విక్గా పాస్ అవ్వడం, క్విక్గా పేఅవుట్స్ తీసుకోవడం, మళ్ళీ అకౌంట్స్ ఫెయిల్ అవుతే మళ్ళీ క్విక్గా అకౌంట్స్ తీసుకోవడం, మళ్ళీ పాస్ అవ్వడం. సో ఇలా ఏంటంటే కొంచెం క్విక్గా ఉంటుంది. దానివల్ల టైం అనేది ప్రాబ్లం కాదు. అంటే వన్స్ మీరు పాస్ అయిపోయిన తర్వాత ఇది పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి దీన్ని మీరు పెద్దగా కేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో ఇంకా డైరెక్ట్గా రూల్స్ విషయానికి వెళ్తున్నాను. సో ఇంకా పేఅవుట్ లిమిట్ వస్తే సేమ్ నార్మల్గానే ప్రీవియస్గా కోర్లో ఉన్నట్టే ఎవ్రీ వీక్. సో మంత్కి 4 పేఅవుట్స్ వస్తాయి. సో ఎవ్రీ 5 డేస్కి మీకు పేఅవుట్ వస్తుంది. సో ప్రాఫిట్ టార్గెట్ చూస్తే మాత్రం $3,000, 50K అకౌంట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను నేను. సో ఇంకా డ్రాడౌన్ వచ్చి $2,000 అంటే మీకు 50,000 ఇస్తాడు కదా. సో 50,000లో మీరు 48,000 కిందకి మీ అకౌంట్ బ్యాలెన్స్ రాకూడదు. సో 48K కిందకి రాకూడదు అంటే $2,000 ఇక్కడ లాస్ లిమిట్. సో టార్గెట్ మాత్రం 53,000 తీయాలి. అంటే $3,000 మీరు ప్రాఫిట్ తీయాలి. వన్స్ $3,000 తీసిన తర్వాత మీరు అకౌంట్ పాస్ అయినట్టు అప్పుడు మీకు సిమ్ ఫండెడ్ ఇస్తాడు. సో అందులో తీసుకున్న మనీ అంటే అందులో మీరు ఎర్న్ చేసిన మనీ మీద పేఅవుట్స్ వస్తాయి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే డ్రాడౌన్ టైప్ వచ్చి ఎండ్ ఆఫ్ ద డే. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో దీని గురించి మనం ఫర్దర్గా మాట్లాడుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే అంటే ఏంటి, ట్రైలింగ్ అంటే ఏంటి అనేది. సో ఎండ్ ఆఫ్ ద డే అంటే ఏమీ లేదు, ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. అంటే ఎవ్రీ డే మనకి ఎండింగ్లో ఒక బ్యాలెన్స్ క్లోజ్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు అకౌంట్ 50K తీసుకున్నారు. సో మీరు ప్రాఫిట్ వచ్చి 51,000 దగ్గర స్టార్ట్ చేశారు. రేపు మనకి అకౌంట్ బ్యాలెన్స్ 51 దగ్గర ఓపెన్ అయింది. సో ఇప్పుడు మీకు ఉండే డ్రాడౌన్ అనేది 49,000. ఎందుకు అంటే ఎవ్రీ డే మార్నింగ్ బ్యాలెన్స్ మీద మాత్రమే $2,000 ఇస్తాడు. సో ఇలా ఎప్పటి వరకు అంటే $52,100 వరకు. వన్స్ ఎప్పుడంటే $52,100కి మన ఓవరాల్ ప్రాఫిట్ ట్యాప్ అవుతుందో సో ఇంకప్పటి నుంచి మీకు ఈ ఎండ్ ఆఫ్ ద డే రూల్ అనేది పోతుంది. సో ఇంకా డైరెక్ట్గా మీకు 50,100 దగ్గర డ్రాడౌన్ అనేది లాక్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మీకు ఎంత ప్రాఫిట్ వచ్చినా అంటే 53,000, 54,000 ఇలా ఎంత వచ్చినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చినా సరే మీరు డ్రాడౌన్ కింద యూస్ చేసుకోవచ్చు. దీని గురించి నేను చార్ట్లోకి తీసుకువెళ్ళి ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాంటి బాధ్యం అవుతుంది. సో ఫస్ట్ అంటే మాత్రం ఈ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ యాక్టివేషన్ ఫీజ్ చూసినా సరే 0 యాక్టివేషన్ ఫీజ్. సో ఇది చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఆప్షన్. సో మీరు చూస్తే మెజారిటీ ఆఫ్ ఫర్మ్స్ లైక్ ఎపెక్స్ చూసినా, టాప్ స్టెప్ చూసినా, ఇంకా ఆల్ఫా చూసినా ఇవన్నీ ఏంటంటే యాక్టివేషన్ ఫీజు ఉంటాయి. అంటే మీరు పర్ మంత్ ఇక్కడ $107 పే చేయడమే కాకుండా అకౌంట్ పాస్ అయిన తర్వాత యాక్టివేషన్ ఫీజ్ అని మీ దగ్గర నుంచి సమ్ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. సో అలా MyFunded ఫ్యూచర్స్ చేయట్లేదు. సో ఇది ట్రేడర్ ఫ్రెండ్లీ రూలే. సో గుడ్ రూల్. సో ఇంకా డైరెక్ట్గా ఇలా కిందకు వస్తే ఫండెడ్ అకౌంట్లో కన్సిస్టెన్సీ ఏమి లేదు. సో అదొక గుడ్ ఆప్షన్. సో అంటే ఫండెడ్ అకౌంట్లో మనం ఎంత ప్రాఫిట్ అయినా సరే ఒక ట్రేడ్లో తీయొచ్చు. సో ఇంకా డ్రాడౌన్ కూడా ఎండ్ ఆఫ్ ద డే. ఇది ఒక్కసారి డీటెయిల్డ్గా డాష్బోర్డ్లోకి తీసుకెళ్ళి రూల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను హియర్. సో ఇక్కడ ఫ్లెక్స్ ప్లాన్ చూస్తే అకౌంట్ వచ్చి 50K సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూస్తే మీరు 0 యాక్టివేషన్ ఫీజ్, ఎటువంటి యాక్టివేషన్ ఫీజు లేదు. ప్రాఫిట్ టార్గెట్ 2,000. సో డ్రాడౌన్ వచ్చి 2,000 ప్రాఫిట్ టార్గెట్ 3,000, డ్రాడౌన్ వచ్చి 2,000. సో ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్. సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, మ్యాక్స్ లాట్ సైజ్ వచ్చి మీకు 5 కాంట్రాక్ట్స్ వరకు ఇస్తున్నారు. అంటే మీరు అకౌంట్ తీసుకున్న వెంటనే 5 కాంట్రాక్ట్స్ అంటే 5 లాట్స్ ఫారెక్స్లో చెప్పాలంటే. సో 5 లాట్స్ వరకు కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. సో ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ మైక్రో స్కాల్పింగ్ అంటే ఏంటి? సో మైక్రో స్కాల్పింగ్ మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోల్డ్లోని గట్రా ట్రేడ్ చేస్తే జీసీ, ఎంజీసీ అని 2 ఉంటున్నాయి కదా. అంటే జీసీలో ఒక్క కాంట్రాక్ట్ ఈక్వల్ టు ఎంజీసీలో ఎంత 10 కాంట్రాక్ట్స్. సో ఇలా ఏంటంటే మైక్రో స్కేలింగ్ మీన్స్ ఇందులో బిగ్ కాంట్రాక్ట్ ఈ సెకండ్ గోల్డ్ ఉంది కదా మైక్రో గోల్డ్, ఇందులో ఎన్ని కాంట్రాక్ట్స్ కింద డివైడ్ అవుతుంది అని మనకి క్లియర్గా ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు. సో బిగ్ గోల్డ్ 1 కాంట్రాక్ట్ ఈక్వల్ టు స్మాల్ గోల్డ్ 10 కాంట్రాక్ట్స్. సో అదే ఇక్కడ మెన్షన్ చేశారు. సో మైక్రో స్కేలింగ్. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ స్కేలింగ్ రూల్ కూడా ఏమీ లేదు ఎవల్యూషన్లో. సో ఇంకా ఫండెడ్ విషయానికి వస్తే మాత్రం సేమ్ రూల్స్. సో $2,000 డ్రాడౌన్ ఇస్తారు. ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్ సూపర్. అండ్ 5 కాంట్రాక్ట్స్ వరకు మీరు తీసుకోవచ్చు. అండ్ 1:10 మనకి 10:1 మైక్రో స్కేలింగ్ ఉంది. సో ఇంకా పేఅవుట్స్ విషయానికి వస్తే సేమ్ ఎవ్రీ 5 డేస్కి మీకు పేఅవుట్ వస్తుంది. సో $150 తీయాలి. సో పేఅవుట్ రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు లైవ్ అకౌంట్ వచ్చింది ఒక 50K అకౌంట్. సో ఇప్పుడు ఇందులో నేను పేఅవుట్ తీసుకోవాలంటే
నాకు ఎవ్రీడే $150 తీయాలి. సో ఇది మళ్ళీ చెప్తున్నాను, డైలీ ఇలా 150 ఇలా 5 days తీయాలి అనుకోవద్దు. మధ్యలో ఒక $300 లాస్ వచ్చినా పర్లేదు, అండ్ తర్వాత రోజు ఒక $600 ప్రాఫిట్ వచ్చినా పర్వాలేదు. సో మినిమం 150, సో మాక్సిమం ప్రాఫిట్ అనేది ఎంత తీసినా పర్వాలేదు. సో ఎందుకంటే లైవ్ అకౌంట్లో కన్సిస్టెన్సీ లేదు. సో ఒక్కొక్క ట్రేడ్ $2,000 $3,000 కూడా ప్రాఫిట్ వస్తుంది లైవ్ అకౌంట్లో చెప్తున్నాను. సో అప్పుడు మీరు $2,000 ప్రాఫిట్ కూడా తీయొచ్చు, ఎందుకంటే లైవ్ అకౌంట్లో కన్సిస్టెన్సీ లేదు కాబట్టి. సో మళ్ళీ కన్సిస్టెన్సీ ఎక్కడుంది? ఛాలెంజ్ అకౌంట్లో ఉంది. సో ఇక్కడ చూసారు ఛాలెంజ్ అకౌంట్ అంటే $3,000 మనం పాస్ అవ్వాలి కదా. సో పాస్ అవ్వాలి అన్నప్పుడు $1,500 మించి మనం ప్రాఫిట్ తీయలేము. సో తీయకూడదు, తీస్తే మాత్రం ప్రాఫిట్ టార్గెట్ పెరిగిపోతుంది. సో మనం పాస్ అవ్వడానికి ఇంకా అడిషనల్ ప్రాఫిట్ తీయాలి. కానీ లైవ్ అకౌంట్లో అలాంటి రూల్ లేదు. సో నో కన్సిస్టెన్సీ. ఇంకా నెక్స్ట్ MY100 ఫ్యూచర్స్లో ఇది ఒక అమేజింగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. $5,000 పే అవుట్. సో ఇప్పటికొచ్చి ఏ ఫర్మ్ కూడా ఇంత పేఅవుట్ అండ్ లిమిట్ ఆఫర్ చేయలేదు. సో ఇది ఫస్ట్ MY100 ఫ్యూచర్స్ మాత్రమే. సో ఈ బ్యూటీ ఏంటంటే మీకు ఒక 50K లైవ్ అకౌంట్ వస్తే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక $10,000 ప్రాఫిట్ తీశారు అంటే $60,000 చేశారు. సో $60,000 చేస్తే సో ఇందులో ఓవరాల్ ప్రాఫిట్ $10,000 కాబట్టి ఇందులో మీరు 50% అంటే $5,000. సో $5,000 వరకు మీరు పేఅవుట్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అంటే ఓవరాల్ ప్రాఫిట్లో 50% ఇస్తారు. సో 50% ఎప్పుడు వరకుని అప్ టు 5,000 వరకు. సో రిమైనింగ్ బ్యాలెన్స్ మొత్తం మీకు డ్రాడౌన్ కింద యాడ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ 5 days మళ్ళీ $150 తీస్తారు, మళ్ళీ పేఅవుట్, మళ్ళీ ఆ పేఅవుట్ తర్వాత అంటే ఎవ్రీ పేఅవుట్కి 5 days మీరు తప్పకుండా $150 తీయాలి. సో అలా మీరు ఎవ్రీ వీక్ $150 తీస్తూనే ఉండాలి. ఒకవేళ నేను ఈ వీక్ $150 తీయలేదు, 5 days కంప్లీట్ అవ్వలేదు, అప్పుడు ఏంటి అంటే అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. ఎప్పుడు కంప్లీట్ అయిందో అప్పుడే పేఅవుట్ వస్తుంది. సో ఇంక పేఅవుట్ స్ప్లిట్ విషయానికి వస్తే 80% మీకు ఇస్తారు, 20% వాళ్ళు తీసుకుంటారు. అంటే మీరు ఒక $10,000 కానీ ప్రాఫిట్ కానీ పెడితే విత్డ్రాల్ రిక్వెస్ట్ మీకు $8,000 వస్తుంది. ఎందుకంటే 20% అంటే $2,000 ఫర్మ్ తీసుకుంటుంది, ఎందుకంటే వాళ్ళది కదా క్యాపిటల్. మీకు $8,000 మాత్రం మీ బ్యాంక్లో కానీ క్రిప్టో వాలెట్లో కానీ త్రూ రైజ్ పే ద్వారా డిపాజిట్లు చేస్తారు. ఓకే, సో ఇది కంప్లీట్ రూల్స్. అంటే ఇక్కడ ఏమీ మారలేదు. ప్రీవియస్ కోర్ ప్లాన్కి ఇక్కడికి మారింది ఏంటంటే జస్ట్ 2 రూల్స్ మాత్రమే. ఒకటి మ్యాక్సిమం పొజిషన్ సైజ్, ఇది ఒక మంచి అంటే ఒకప్పుడు 3 ఉండేది, ఇప్పుడు 5 చేశారు, గుడ్ అప్డేట్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం పేఅవుట్ లిమిట్ ఒకప్పుడు $2,000 ఉండేది, ఇది 5,000 చేశారు. సో ఈ రెండు మారే. సో ఈ రెండింటి వల్లే మనకి ప్రైస్ కూడా కొంచెం పెరిగింది. సో లాస్ట్ టైం ప్రైస్ ఎంత ఉండేది? సో ఇక్కడ చూస్తే మాత్రం మనకి $89 సంథింగ్ ఉండేది, ఇప్పుడు $107 పర్ మంత్ అవుతుంది. సో ఇక్కడ FTT కోడ్ నేను అప్లై చేశాను, చూసారు కదా. సో ఇక్కడ డిస్కౌంట్ ఏం లేదు, ఎందుకంటే యాజ్ ఆఫ్ నో డిస్కౌంట్ రావట్లేదు. కానీ డిస్కౌంట్ ఉన్నా రాకపోయినా కోడ్ అప్లై చేయండి, ఒక్కొక్కసారి మీకు డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తారు. సో అలాంటి మీకు 10%, 20% ఇలాంటి డిస్కౌంట్ వస్తుంది. సో ఇక్కడ క్రిప్టో ఆప్షన్ ఉంది, కార్డ్ ఆప్షన్ ఉంది, రెండిట్లో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకుని పే చేయొచ్చు. సో సింపుల్గా ఫ్లెక్స్ ప్లాన్ విషయానికి వస్తే ఇవే. సో ఇంకా డిస్కస్ చేసుకోవడానికి పెద్దగా రూల్స్ ఏం లేవు. అండ్ ఫ్లెక్స్లో 25K అకౌంట్ తీసుకొచ్చారు. సో ఎవరంటే $107 ఎక్కమనుకుంటారో మీరు 25K అకౌంట్కి వెళ్ళొచ్చు. సో 25K అకౌంట్ అంటే జస్ట్ $77కి వస్తుంది. సో $7 డిస్కౌంట్ కూడా వస్తుంది. సో కోడ్ వచ్చి FTT. సో ఇది ఫస్ట్ టైం యూజర్స్ కంటే మాత్రం 50% డిస్కౌంట్. సో ఇక్కడ ఎవరంటే ఫస్ట్ టైం తీసుకుంటున్నారో అంటే ఇప్పటి వరకు MY100 ఫ్యూచర్స్లో అకౌంట్ తీసుకోలేదో మీకంటే మాత్రం $49కి ఈ అకౌంట్ వస్తుంది. సో మిగతా వాళ్ళకి రాదు. నాకు తెలిసి మన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ MY100 ఫ్యూచర్స్లో అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి $49కి రాదు. సో మనందరూ కూడా $77 పే చేయాల్సిందే విత్ FTT కోడ్తో, రైట్? ఓకే, సో ఇందులో రూల్స్ విషయానికి వస్తే సింపుల్. సో అకౌంట్ సైజ్ తగ్గింది, సో అలాంటప్పుడు డ్రాడౌన్ తగ్గుతుంది, ప్రాఫిట్ టార్గెట్ తగ్గుతుంది. సో $1,500 టార్గెట్, $1,000 డ్రాడౌన్, సేమ్ ఎండ్ ఆఫ్ ద డే. సో 3 కాంటాక్ట్స్ వరకు మనం ఓపెన్ చేయొచ్చు. సో ఇంకా పేఅవుట్ లిమిట్ విషయానికి వస్తే మాత్రం సో ఇక్కడ $3,000 వరకు పెర్ వీక్. సో పర్ వీక్ $3,000 వరకు పేఅవుట్ లిమిట్ ఆప్షన్ ఇస్తున్నారు. సో కన్సిస్టెన్సీ కూడా ఓన్లీ ఛాలెంజ్లో మాత్రమే ఉంది. సో ఇక్కడ చూస్తే లైవ్లో ఎటువంటి కన్సిస్టెన్సీ లేదు, కానీ ఛాలెంజ్లో మాత్రం 50% కన్సిస్టెన్సీ ఉంది. అంటే మనం అకౌంట్ పాస్ అవ్వడానికి ఒక్క రోజులో పాస్ అవ్వలేము. సో ఒక రోజు 750 ఛాలెంజ్లో అండ్ ఇంకొక రోజు 750 తీస్తేనే మనకి అకౌంట్ పాస్ అవుతాం. సో అంతేకాని ఒకే రోజు 1.5K తీసేస్తే నేను అకౌంట్ పాస్ అయిపోతాను అనుకోవద్దు, ఎందుకంటే 50% కన్సిస్టెన్సీ ఛాలెంజ్లో ఉంది కాబట్టి. సో ఇదండి సింపుల్గా చెప్పాలి అంటే మనకి MY100 ఫ్యూచర్స్ మీద ఫ్లెక్స్ ప్లాన్ రూల్స్ ఇవి. సో కంప్లీట్ రూల్స్ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో రూల్స్ ఏం చేంజ్ కాలేదు, లాస్ట్ ఏ రూల్స్ ఉన్నాయో ఇప్పుడు కూడా అవే రూల్స్. ఒక్క మ్యాక్స్ పొజిషన్ అండ్ ప్రాఫిట్ అంటే లిమిట్ ఉంది కదా, పేఅవుట్ లిమిట్. సో ఈ రెండు మాత్రమే చేంజ్ అయ్యాయి. సో ఇప్పుడు అసలైంది చెప్పాలి, ప్రో అండ్ ర్యాపిడ్. ఈ రెండు ప్లాన్స్ ఇప్పటి వరకు
నేను పెద్దగా ఫోకస్ చేయలేదు. కానీ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బిగ్ పేఅవుట్స్ ఇప్పుడు మీరు చూస్తే సోషల్ మీడియాలో మై500 ఫ్యూచర్స్ లాక్స్ ఆఫ్ డాలర్స్ పే చేస్తుంది. నేను ఎప్పుడు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతూ ఉన్నాను. సో డిస్క్రిప్షన్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. మీకు తెలుస్తాయి ఎన్ని లక్షల డాలర్లు ఈ ఫండింగ్ కంపెనీస్ పే చేస్తున్నాయి. స్పెషల్లీ మై500 ఫ్యూచర్స్ పే చేస్తుంది. సో అన్ని లక్షల డాలర్లు వాళ్ళు ఎలా తీసుకున్నారు, అది ఒక అకౌంట్, అది $50,000. ఓన్లీ ఒక $50,000కి వీళ్ళు ఈ $114 పే చేసి $1,00,000 అంటే $1,00,000 అంటే ఇండియన్ కరెన్సీలో 1 crore. సో 1 crore పేఅవుట్ ఎలా తీసుకుంటున్నారు? సో అంతంత అమౌంట్ ఎలా వస్తుందంటే బికాస్ ఆఫ్ ర్యాపిడ్ అండ్ ప్రో ప్లాన్. సో వీటిలో బ్యూటీ ఏంటంటే నో పేఅవుట్ లిమిట్. మీరు $10,000 తీసుకోవచ్చు, $20,000 తీసుకోవచ్చు, $30,000 తీసుకోవచ్చు, ఎంత పెద్ద పేఅవుట్స్ అన్న తీసుకోవచ్చు. కానీ ఇందులో బఫర్ రూల్స్ కూడా ఉన్నాయి, కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఓకే సో ఇక్కడ ప్రో ప్లాన్ అండ్ ర్యాపిడ్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే దానికంటే ముందు ఒక్కసారి ఫ్లెక్స్ ప్లాన్ రూల్స్ అన్ని ఒక్క దగ్గర ఉన్నాయి, మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. సో ఇక్కడ ఒకసారి చూడండి. సో $3,000 ప్రాఫిట్ క్యాప్ అంటే ప్రాఫిట్ లిమిట్, లైక్ phase 1 పాస్ అవ్వడానికి. సో $2,000 డ్రాడౌన్ ఇస్తారు. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే గుర్తుపెట్టుకోండి, ఎండ్ ఆఫ్ ద డే ట్రైలింగ్. సో ట్రైలింగ్ అంటే బిట్ రిస్క్, ఎండ్ ఆఫ్ ద డే అంటే మోర్ సేఫ్. సో డైలీ లాస్ లిమిట్ ఏం లేదు. వీళ్ళు ఇచ్చిన 2,000 కూడా మీరు ఒకే రోజు లూజ్ అవ్వచ్చు, ఒకే ట్రేడ్లో లూజ్ అవ్వచ్చు, అది మీ చాయిస్. సో మాక్సిమం లాట్స్ వచ్చి 5 మినీ అండ్ 50 మైక్రో. సో అంటే ఇక్కడ 1 మినీ ఈక్వల్ టు 10 మైక్రోస్ కింద కన్సిడర్ చేస్తారు. సో అంటే సమ్ మెంబర్స్ ఎంజీసీలోని ఎంఎన్క్యూ ఇలా మైక్రో పేర్స్లో ట్రేడ్ చేస్తారు కదా, మీ గురించి చెప్తున్నాను. సో కన్సిస్టెన్సీ వచ్చి 50% ఉంది, ఓన్లీ ఎవల్యూషన్లో మాత్రమే. సో లైవ్లో ఎటువంటి కన్సిస్టెన్సీ లేదు, లైవ్లో మీరు ఎంత పెద్ద ప్రాఫిట్ అయినా తీయొచ్చు. సో మినిమం ట్రేడింగ్ డేస్ 2 days, ఎందుకంటే 50% కన్సిస్టెన్సీలో మనం అకౌంట్ పాస్ అవ్వాలంటే 2 days పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఫ్లెక్స్లో న్యూస్ ట్రేడింగ్ చేయొచ్చా? ఈరోజు సిపిఐ ఉంది, నేను అకౌంట్లో ఫెయిల్ అయినా పర్వాలేదు, అయితే ఫెయిల్ అవ్వాలి లేదా పాస్ అవ్వాలి, నేను న్యూస్ ట్రేడింగ్ చేయొచ్చా అంటే మీరు చేయొచ్చు. సో ఫ్లెక్స్ ప్లాన్లో ప్రతి ఒక్కరు కూడా న్యూస్ ట్రేడింగ్ చేయొచ్చు. న్యూస్ ట్రేడింగ్ రిస్ట్రిక్షన్ కాదు. మీరు సిపిఐ కానీ, ఎన్ఎఫ్పి కానీ, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కానీ అసలు న్యూస్ ట్రేడింగ్ చేయకూడదు, ఎందుకంటే ట్రేడింగ్ కాదు, గ్యాంబ్లింగ్లోకి వస్తుంది. కానీ వీళ్ళంటే మాత్రం రిస్ట్రిక్ట్ చేయట్లేదు. సో మీకు నచ్చితే చేయండి, కానీ స్లిప్పేజెస్ పడినా అకౌంట్స్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ కాకపోయినా మాకు సంబంధం లేదు అంటున్నారు. ఎందుకంటే మీకు తెలిసిందే న్యూస్ ట్రేడింగ్లో మనకి లిక్విడిటీ చాలా అంటే హ్యూజ్ లిక్విడిటీ ఉండడం వల్ల ఆర్డర్ స్లిప్పేజ్ పడుతుంది అండ్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ కావు, క్లోజ్ కావు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే మరి ఏం పర్వాలేదు అంటే మీరు ట్రై చేయొచ్చు, ఫర్మ్ అంటే మాత్రం మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయట్లేదు. సో నా ఒపీనియన్ ఏంటంటే న్యూస్ ట్రేడింగ్ చేయకపోవడం మంచిది. సో వన్స్ పాస్ అయిన తర్వాత లైవ్ అకౌంట్ చూస్తే మాత్రం సో సేమ్ 50K అకౌంట్, సో సేమ్ రూల్స్ లైవ్లో కూడా. సో ప్రాఫిట్ టార్గెట్ ఏమీ లేదు, సో బఫర్ రూల్ కూడా ఏమీ లేదు. సో ఇక్కడ చూడండి స్కేలింగ్ రూల్. సో మీకు 5 కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు కదా ఛాలెంజ్లో, కానీ లైవ్లో మాత్రం మీకు లైవ్ అకౌంట్ వచ్చిన తర్వాత $1,500 ప్రాఫిట్ వరకు 2 కాంట్రాక్ట్స్ మాత్రమే ఓపెన్ చేయగలరు. $1,500 ప్రాఫిట్ అంటే లైక్ $51,500 దగ్గరికి మీ అకౌంట్ వచ్చినప్పుడు 3 కాంట్రాక్ట్స్ ఓపెన్ చేయగలరు, అంటే 3 లాట్స్ ఓపెన్ చేయగలరు. వన్స్ 2,000 అంటే 52,000 మార్క్ పైన మీ అకౌంట్ బ్యాలెన్స్ క్లోజ్ అవుతుంది చూసారా, అప్పుడు మీరు ఫుల్గా 5 లాట్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ స్కేలింగ్ రూల్ అనేది ఓన్లీ లైవ్లో మాత్రమే అప్లై అవుతుంది. సో అకౌంట్ పాస్ అయ్యేటప్పుడు మీరు 5 కూడా day 1 నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. కానీ లైవ్ అకౌంట్ కదా, మరి లైవ్ అకౌంట్లో రియల్ పేఅవుట్ రావాలి కదా. సో దానివల్ల లైవ్ అకౌంట్లో మాత్రం వీళ్ళు day 1 నుంచి ఇవ్వట్లేదు. నాట్ ఓన్లీ మై500 ఫ్యూచర్స్, ఏదన్నా కూడా అంతే, లూసిడ్ అన్న అంతే, టాప్ స్టెప్ అన్న అంతే, ఎపెక్స్ అన్న అంతే, ఏదన్నా సరే స్కేలింగ్ రూల్ అనేది వెరీ కామన్ లైవ్ అకౌంట్లో. బట్ 2 లాట్స్ అనేది ఎన్ఎఫ్. సో ఇప్పుడున్న రేంజెస్కి 2 లాట్స్ అంటే అసలు 1 లాట్ కూడా తీసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అంటే మినీలో. సో అలాంటి 20 మైక్రోస్ అనేది చాలా ఎక్కువ. ఓకే, ఇంక ఇన్యాక్టివిటీ ఇది చాలా క్లియర్గా అంటే ప్రతి ఒక్క ఫండెడ్ ట్రేడ్ గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు లైవ్ అకౌంట్ వచ్చి 7 days మీరు ట్రేడ్ చేయకపోతే మీ అకౌంట్ పోతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు అంటే ఛాలెంజ్లో ఉన్నప్పుడు ఎవ్రీ మంత్లీ సబ్స్క్రిప్షన్ పే చేస్తారు కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. కానీ లైవ్ అకౌంట్ వచ్చినప్పుడు మాత్రం 7 daysకి అంటే 7 calendar days ఒక్క ట్రేడ్ అయినా సరే మీరు ప్లేస్ చేయాలి. ఒక 7 days కానీ మీ అకౌంట్ అలా వదిలేస్తే మాత్రం మీ అకౌంట్ ఇన్యాక్టివిటీ రూల్ వల్ల పోతుంది. ఓకే, సో ఇంకా లైవ్లో కూడా న్యూస్ ట్రేడింగ్ చేయొచ్చు. సో ఈ ఫ్లెక్స్లో బ్యూటీ ఏంటంటే మీరు లైవ్లో న్యూస్ ట్రేడింగ్ చేయొచ్చు, ఛాలెంజ్లోని న్యూస్ ట్రేడింగ్ చేయొచ్చు. కానీ ప్రో అండ్ ర్యాపిడ్లో మీరు లైవ్ అకౌంట్స్లో న్యూస్ ట్రేడింగ్ చేయలేరు. ఓన్లీ అకౌంట్ పాస్ అవ్వడానికి ఛాలెంజ్లో మాత్రమే చేయగలరు. నేను ఆ ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. సో ఇక్కడ చూస్తే మాత్రం ఇంకా ఫ్లెక్స్ మీద ఎవరికి ఏ డౌట్ లేదు అనుకుంటున్నాను. సో ఒకసారి పేఅవుట్ లిమిట్ విషయానికి వస్తే 5 days ఈచ్ డే $150 తీయాలి. సో మినిమం పేఅవుట్ వచ్చి $250. సో మ్యాక్సిమం 50% ఆఫ్ టోటల్ పేఅవుట్ అప్ టు $5,000. అంటే ఏంటి ఇది కూడా ఒకసారి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీకు $50,000 అకౌంట్ వచ్చింది. సో 50,000లో మీరు ఒక ప్రాఫిట్ వచ్చి
55,000 అంటే ఒక $5,000 తీశారు. సో ఈ 5 days $150 కంప్లీట్ చేశారు. ఇప్పుడు మీకు పేఅవుట్ ఎంత వస్తుంది? ఈ $5,000 నేను తీసేసుకోవచ్చా అంటే నో, మీరు ఈ $5,000 తీయలేరు. సో ఓవరాల్ ప్రాఫిట్ ఎంత? $5,000. సో ఇందులో 50% అంటే ఎంత? $2,500 మాత్రమే తీసుకోగలరు. సో మిగతా $2,500 ఏమవుతుంది అంటే మీ అమౌంట్ ఏం పోదు, మీకు బఫర్ కింద ఉంటుంది. బఫర్ మీన్స్ తర్వాత ట్రేడ్ చేయాలి కదా. సో తర్వాత ట్రేడ్ చేయడానికి ఈ $2,500 మీరు డ్రాడౌన్ కింద యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ 5 days ఈచ్ డే $150 తీసినప్పుడు మళ్ళీ ఓవరాల్ ప్రాఫిట్లో మళ్ళీ 50% వస్తుంది. సో అలా మీరు ఎప్పుడు కూడా ఓవరాల్ ప్రాఫిట్లో 50% మాత్రమే తీసుకోగలరు. సో అలా ఎక్కడ వరకు? అప్ టు 5,000. సో ఈ 5,000 తీసుకోవాలి ఒక్కొక్క వీక్ మీరు అంటే మీరు ప్రాఫిట్ ఎంత తీయాలి అంటే $10,000 తీయాలి. సో అప్పుడు మాత్రమే మీరు ఒక వీక్కి $5,000 ప్రాఫిట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైవ్ అకౌంట్ $60,000 తీసుకువెళ్ళారు. సో 60,000లో ప్రాఫిట్ ఎంత? $10,000. 10,000లో 50% ఎంత? $5,000. సో ఇక్కడ మీకు $5,000 కూడా తీసుకోవచ్చు. ఇంకా అడిషనల్గా 12,000 15,000 చేసినా సరే మీకు ఈ $5,000 వస్తుంది. మిగతాదంతా కూడా బ్యాక్ ఎండ్లో డ్రాడౌన్ కింద వెళ్ళిపోతుంది. సో కానీ ఇప్పుడు వరకు ఇది ఎంత ఉండేది? $3,000 ఉండేది. ఇప్పుడు చాలా ఫర్మ్స్ అంటే 2,000 లూసిడీ కట్ అని, కానీ ఇక్కడ 5,000 అనేది చాలా ఎక్కువ. సో చాలా మంచి రూల్. సో $5,000 అంటే నాట్ బ్యాడ్. ఇంకా నెక్స్ట్ వచ్చి ఆఫ్టర్ పేఅవుట్ తర్వాత మీకు 50,100 దగ్గరికి డ్రాడౌన్ మూవ్ అయిపోతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రూల్, చాలా అందరూ తెలుసుకోవాల్సింది. మీకు $50,000 అకౌంట్ లైవ్ అకౌంట్ వచ్చింది. సో ఇక్కడ $52,000 మీరు ప్రాఫిట్ తీశారు. సో ఇందులో ఒక $1,000 మీరు రిక్వెస్ట్ పెట్టారు, అంటే ప్రాఫిట్ రిక్వెస్ట్ పెట్టారు. సో పేఅవుట్ ఒక $1,000 వచ్చింది. సో ఇంకా మీ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది లైవ్ అకౌంట్లో? 51,000 ఉంటుంది, రైట్? సో $1,000 ప్రాఫిట్ తీసేగా ఇక్కడ అందరూ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ 51,000 ఉంది కదా, నాకు ఇది ఒక $1,000 అండ్ నెక్స్ట్ ఫర్మ్ $2,000 డ్రాడౌన్ ఇస్తుంది కదా, సో టోటల్ $3,000 డ్రాడౌన్ ఉంటుంది, అంటే లాస్ లిమిట్ ఉంటుంది. సో ఈ 3,000 యూస్ చేసుకుని నేను ఇంకా అడిషనల్గా ప్రాఫిట్ తీయొచ్చు అనుకుంటున్నారు. కానీ ఇది చాలా తప్పు. ఎందుకంటే వన్స్ మీరు పేఅవుట్ తీసుకున్న తర్వాత ఫర్మ్ మీకు ఎటువంటి డ్రాడౌన్ ఇవ్వదు. సో మీరు వన్స్ ఇక్కడ ఒక $1,000 పేఅవుట్ వచ్చిన తర్వాత మీకు లాస్ లిమిట్ అనేది 50,100 దగ్గర లాక్ అయిపోతుంది. అంటే ఇంకా మీకున్న లాస్ అనేది ఈ 1,000లో జస్ట్ 900 మాత్రమే. సో అందుకే పేఅవుట్ తీసుకునేటప్పుడు చాలా దగ్గరగా పేఅవుట్స్ తీసుకుంటే మీకు అది ఇబ్బంది అవుతుంది, అంటే నెక్స్ట్ ట్రేడ్ చేయడానికి డ్రాడౌన్ ఉండదు. సో ఎందుకంటే ఒక పేఅవుట్ తీసుకున్న తర్వాత ప్రతి ఫర్మ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది నాట్ ఓన్లీ మై ఫండెడ్ ఫ్యూచర్స్, ప్రతి ఫర్మ్లోని ఒక్కసారి పేఅవుట్ తీసుకుంటే మాత్రం మీ డ్రాడౌన్ 50,100 దగ్గరికి వచ్చేస్తుంది. సో పైన మీరు పేఅవుట్ తీసుకోగా ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ని యూస్ చేసుకుని మాత్రమే ట్రేడ్ చేసుకోవాలి. సో ఇంకా అడిషనల్గా మీకు ఫర్మ్ అనేది డ్రాడౌన్ ఏమి ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ అదే నేను $53,000 ప్రాఫిట్ తీశాను. సో ఇక్కడ నేను పేఅవుట్ వచ్చి $1,500 తీసుకున్నాను. ఇంకా నా అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంటుంది? ఇంకో $1,500 ఉంటుంది. సో ఈ $1,500 మాత్రమే నాకు లాస్ లిమిట్. సో దీన్ని యూస్ చేసుకునే మళ్ళీ నేను ఈచ్ డే $150 ఒక 5 days తీస్తే మళ్ళీ నాకు పేఅవుట్ వస్తుంది. సో అలా ఏంటంటే మీరు పేఅవుట్ పెట్టగా మీకు ఇంకా అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది అనేదే అదే మీకు డ్రాడౌన్ కింద, అదే మీకు లాస్ లిమిట్ కింద యూజ్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీని మీద నాకు చాలా డౌట్స్ టెలిగ్రామ్లో వస్తున్నాయి, అందుకు చెప్తున్నాను. సో ఇంకా ప్రాఫిట్ స్ప్లిట్ వచ్చి 80% మీకు ఇస్తారు, అంటే ఒక $1,000 పేఅవుట్ రిక్వెస్ట్ పెడితే మీకు $800 వస్తుంది, ఫర్మ్ $200 తీసుకుంటుంది. 80% మీకు, 20% ఫర్మ్కి. సో మినిమం పేఅవుట్ రిక్వెస్ట్ వచ్చి $500, అంటే మీకు లైవ్ అకౌంట్ వచ్చింది, మీరు మినిమం పేఅవుట్ రిక్వెస్ట్ పెట్టాలంటే ఈచ్ డే 5 days $150 తీయాలి, అట్లీస్ట్ $500 అయినా సరే ప్రాఫిట్ తీయాలి. సో అప్పుడు మాత్రమే మీరు పేఅవుట్ రిక్వెస్ట్ పెట్టగలరు. సో ఇంకా పేఅవుట్ సంబంధించిన ఈ రూల్స్ అన్ని చాలా క్లియర్గా చెప్పాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, బట్ ఈ ఎగ్జాంపుల్స్ ఏమి మీకు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అర్థమై ఉంటుంది, నేను చాలా క్లియర్గా చెప్పాను కదా. సో ఇప్పుడు లైవ్ అకౌంట్ గురించి వద్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీలో చాలా మంది కన్సిస్టెంట్గా పేఅవుట్స్ తీసుకుంటే లైవ్ అకౌంట్కి వెళ్తారు. సో లైవ్ అకౌంట్ యొక్క బ్యూటీ ఏంటంటే ఇంకా ఏ రూల్స్ ఉండవు, అంటే ఇంక డైరెక్ట్గా మీకు ట్రేడెవెట్ మీ పేరు మీద ట్రేడెవెట్ లైవ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది, అందులో $2,000 డిపాజిట్ చేస్తారు. ఇంక 50,000లో 51,000 ఇంక ఇవేవి ఉండవు. సో 2,000 డిపాజిట్ చేస్తారు, డైలీ లాస్ లిమిట్ ఏమీ ఉండదు. సో డ్రాడౌన్ కూడా ఎండ్ ఆఫ్ ద డే అంటే ఈ $2,000 మీరు యూస్ చేసుకోవచ్చు. మినిమం పేఅవుట్ వచ్చి $250 ప్రాఫిట్ తీయాలి. సో మాక్సిమం లాట్ సైజ్ వచ్చి 4 లాట్స్ వరకు మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లైవ్ అకౌంట్లో బ్యూటీ ఏంటంటే డైలీ ప్రాఫిట్స్, అంటే డైలీ పేఅవుట్స్. మీరు ఈ రోజు ఒక $500 ప్రాఫిట్ తీస్తే ఈ రోజే ఎండ్ ఆఫ్ ద డే విత్డ్రాల్ పెట్టేసుకోవచ్చు. రేపు ఒక 250 తీస్తే మళ్ళీ విత్డ్రాల్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ రోజు ఒక 300 తీస్తే మళ్ళీ విత్డ్రాల్ పెట్టేసుకోవచ్చు. అంటే ఏ రోజుకి ఆ రోజు మీరు పేఅవుట్స్ తీసుకోవచ్చు లైవ్ అకౌంట్లో. కానీ లైవ్ అకౌంట్కి వెళ్ళడం అంత ఈజీ అంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే 5 పేఅవుట్స్ ఓన్లీ ఒక్క అకౌంట్లోనే బ్యాక్ టు బ్యాక్ తీయాలి.
సో ఫ్లెక్స్లో అంటే సో అప్పుడు మాత్రమే మీరు లైవ్ అకౌంట్కి వెళ్తారు. సో ఇది టఫ్, కొంచెం హార్డే, సో అంత ఈజీ అంటే కాదు. సో బట్ వన్స్ ఇలా 5 పేఅవుట్స్ కానీ బ్యాక్ టు బ్యాక్ ఒకే అకౌంట్లో తీస్తే మాత్రం మీకు లైవ్ అకౌంట్ ఇస్తారు. సో ఈ లైవ్ అకౌంట్ తప్పకుండా 5 పేఅవుట్స్ తీస్తే ఇస్తారా అంటే అది కూడా కన్ఫర్మ్ కాదు, ఎందుకంటే వాళ్ళకి మీ ట్రేడింగ్ స్టైల్ నచ్చాలి. సో మీరు చేసే స్టైల్ మొత్తం నచ్చితే మాత్రమే మీకు లైవ్ అకౌంట్ ఇస్తారు. సో ఒకవేళ ఈ లైవ్ అకౌంట్ నేను బ్లో చేశాను అంటే $2,000 నేను లూజ్ అయిపోయాను, నెక్స్ట్ నా సిచ్యువేషన్ ఏంటంటే 21 days కూలింగ్ పీరియడ్ అని ఉంటుంది. సో ఈ కూల్ డౌన్ పీరియడ్లో మీరు ఏ అకౌంట్స్ పర్చేస్ చేయలేరు. లిటరలీ చెప్పాలంటే మిమ్మల్ని 21 days బ్యాన్ చేస్తారు. సో ఆఫ్టర్ 21 days తర్వాత మళ్ళీ మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఛాలెంజ్ తీసుకుని మళ్ళీ పాస్ అయ్యి మళ్ళీ సిమ్ ఫండెడ్ అకౌంట్కి వెళ్ళాలి. ఈ 21 days ఎందుకు అంటే ఇది మళ్ళీ ప్రతి ఫరంలోనే ఉంటుంది, లూసిడ్లో కూడా ఉంది రూలు. సో ఎందుకు అంటే ఈ 21 days కొంచెం అగ్రెసివ్నెస్ తగ్గించడానికి, మనం ఓవర్ ట్రేడింగ్, రివెంజ్ ట్రేడింగ్ ఇలా చేసేస్తాం కదా వెంటనే అకౌంట్స్ పర్చేస్ చేస్తే. సో అలా ఉండకూడదని ఈ 21 days మీ స్ట్రాటజీ మీద వర్క్ చేయండి, మీ మైండ్ సెట్ మీద వర్క్ చేయండి, మళ్ళీ 21 days తర్వాత మళ్ళీ ఫ్రెష్ మైండ్ సెట్ రండి అని చెప్పడానికి. సో కానీ లైవ్ అకౌంట్కి వెళ్ళడమే చాలా కష్టం. సో అది మీరు అసలు టెన్షన్ పడొద్ది 21 days బ్యాన్ అని, ఈ లైవ్ అకౌంట్ అని. ఎందుకంటే ఇక్కడికి మీరు వెళ్ళాలి అంటే $1,00,000 పేఅవుట్ తీసుకోవాలి, అంటే 1 crore తీసుకోవాలి ఇండియన్ కరెన్సీలో. ₹1,00,00,000 మీరు పేఅవుట్ తీసుకుంటే తప్పించి మీరు లైవ్ అకౌంట్కి వెళ్ళలేరు. సో కాబట్టి దీని గురించి డిస్కషన్ కూడా అనవసరం, బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో అంతేనండి, ఫ్లెక్స్ మీద ఇక్కడతో ఎవరికి ఏ రూల్ మీద డౌట్ లేదనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రో అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ర్యాపిడ్, దీని మీద డీటెయిల్గా చెప్తాను. సో జాగ్రత్త వినండి. ఓకే, సో ఇంకా ప్రో అకౌంట్ విషయానికి వస్తే హియర్ ప్రో అకౌంట్. సో సింపుల్గా ఇక్కడ కూడా నేను ఎగ్జాంపుల్ కింద 50K తీసుకుంటున్నాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఫ్యూచర్స్ ట్రేడ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 50K స్టిక్ అయి ఉండండి. ఇందులోనే మల్టిపుల్ అకౌంట్స్ తీసుకోండి, మీరు 10 accounts వరకు తీసుకోవచ్చు. సో 10 accountsని ఫ్రీగా ట్రేడెవెట్లో ట్రేడ్ కాపీర్ అని ఒకటి ఉంటుంది. సో దానికి కనెక్ట్ చేసేస్తే 10 accounts కూడా ఒక అకౌంట్ మీరు పాస్ అయితే ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో 9 accounts కూడా ఆటోమేటిక్గా పాస్ అయిపోతారు. సో ఒక్క అకౌంట్లో ఒక $2,000 కానీ పేఅవుట్ తీస్తే బ్యాక్ ఎండ్లో 9 accounts ఉంటాయి కాబట్టి 18,000 పేఅవుట్ వస్తుంది. అంటే టోటల్గా 10 accounts నుంచి $20,000 పేఅవుట్ వస్తుంది. సో ఫ్యూచర్స్లో $1,00,000 పేఅవుట్ తీసుకుంటున్నారంటే వాళ్ళు ఎవరు కూడా ఒక అకౌంట్లో మ్యాసివ్ పేఅవుట్స్ ఏం కాదు. మీకు వాళ్ళు మల్టిపుల్ అకౌంట్స్ తీసుకుంటారు, మల్టిపుల్ అకౌంట్స్ పాస్ అవుతారు, పాస్ అవి అన్ని అకౌంట్స్కి కాపీ ట్రేడింగ్ కనెక్ట్ చేసి వాళ్ళు ట్రేడ్ చేస్తారు, అంటే బెటర్ ట్రేడ్స్ మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ ఒక్క కరెక్షన్, సో లైవ్లో మాత్రం ఓన్లీ 5 accounts మాత్రమే ఇస్తుంది మై ఫండెడ్ ఫ్యూచర్స్, అంటే మీకు 10 accounts కాదు. సో 10 accounts ఛాలెంజ్లో, సో 10 accounts పాస్ అయిన తర్వాత 5 accounts లైవ్కి వెళ్తారు. సో మిగతా 5 accounts బ్యాకప్ కింద ఉంటాయి. వన్స్ ఈ 5 accounts పాస్ అయిన అంటే ఫెయిల్ అయిన తర్వాత లైవ్లో ఒకటి ఏమన్నా సమ్ రూల్స్ కానీ లేదంటే లూజింగ్ స్టిక్ కానీ వచ్చాక ఫెయిల్ అయితే మాత్రం ఇంకా మీరు నెక్స్ట్ మళ్ళీ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 10 accounts ముందు పాస్ అయ్యారు కాబట్టి ఈ 10 accountsలో మీకు 5 accounts లైవ్ ఇచ్చారు కాబట్టి రిమైనింగ్ 5 accounts బ్యాకప్లో ఉన్నాయి కాబట్టి సో ఈ 5 accounts ఆటోమేటిక్గా మళ్ళీ మీకు లైవ్ ఫండెడ్ కింద ఇచ్చేస్తారు, ఎందుకంటే ప్రీవియస్గా పాస్ అయిపోయారు కాబట్టి. సో ఈ రిమైనింగ్ 5 accounts మళ్ళీ నార్మల్గా మీరు ట్రేడ్ చేసుకుని పేఅవుట్స్ తీసుకోవచ్చు. సో అంటే మ్యాక్సిమం ఒక్క ట్రేడర్కి లైవ్ అకౌంట్స్ అంటే మాత్రం 5 మాత్రమే ఇస్తారు, ఛాలెంజ్ అకౌంట్స్ అంటే 10 accounts ఇస్తారు. సో ఈ 10 accounts పాస్ అయితే 5 accounts లైవ్కి వెళ్తే మిగతా 5 accounts కూడా బ్యాకప్ కింద పక్కన ఉంటాయి. సో వన్స్ ఇవి ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ 5 accounts వస్తాయి, ఇంకా మళ్ళీ మీరు ఛాలెంజ్ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడతో మీకు అర్థమైంది కదా. సరే, ఇంకా ప్రో విషయానికి వచ్చేస్తే ప్రో చూస్తే $114కి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, 50% ఆఫ్ ఫర్ న్యూ యూజర్స్, అంటే ఓన్లీ కొత్తగా ఇప్పుడే మై ఫండెడ్ ఫ్యూచర్స్లో అకౌంట్స్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే 50% ఆఫ్. మరి ఆల్రెడీ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి ఏమన్నా డిస్కౌంట్ ఉందా అంటే ఎస్, ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళకి డిస్కౌంట్ ఉంది. సో అకౌంట్ ఉన్న వాళ్ళకి డిస్కౌంట్ ఎంతంటే 30%, సో 50% కాదు. సో కోడ్ వచ్చి FTT. సో మళ్ళీ చెప్తున్నాను, కంపెనీ కోడ్స్ ఉంటాయి, స్టడీ అని అండ్ మై ఫండెడ్ ఫ్యూచర్స్ అని సమ్ అదర్ కోడ్స్ ఉంటాయి, చాలామంది కోడ్స్. సో అవన్నీ కూడా సేమ్ మన కోడ్ FTT యూస్ చేస్తే సేమ్ ఏ డిస్కౌంట్ అంటే వస్తుందో అవి యూస్ చేసినా సరే అదే డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి ఫ్యూచర్స్లో ఏ ఫర్మ్ ఏ కోడ్ లాంచ్ చేసినా సరే మీరు అవేవి యూస్ చేయకండి, మన కోడ్ యూస్ చేయండి FTT, అది ఆటోమేటిక్గా మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. ఓకే రైట్, ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే కోర్ ప్లాన్ 50K అకౌంట్ $227, కానీ ఆఫ్టర్ 30% డిస్కౌంట్ తర్వాత $158కి వస్తుంది. ఇది చాలా మంచి ప్లాన్. ఎందుకు చాలా మంచి ప్లాన్ అంటున్నాను, ఇందులో బ్యూటీ ఏంటంటే ఇక్కడ యాడ్ ఆన్ గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, తర్వాత మాట్లాడదాం. ఇంకా డైరెక్ట్గా రూల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో నేను వెబ్సైట్లో చూపించట్లేదు, ఇక్కడ ఈ పక్కన డైరెక్ట్గా మెయిన్ పేజ్లోనే చూపిస్తున్నాను రూల్స్ అనేవి. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రో ప్లాన్ గురించి. ఇక్కడ చూస్తే ఎటువంటి
ఒక్క నిమిషం, ప్రో ప్లాన్ 50K. ఇక్కడ చూస్తే జీరో యాక్టివేషన్ ఫీజు, ఎటువంటి యాక్టివేషన్ ఫీజు లేదు. సో కంప్లీట్గా అకౌంట్ పాస్ అయిన తర్వాత మీరు అంటే ఈ ఎపెక్స్లో $100 పే చేస్తారు కదా యాక్టివేషన్ ఫీజు, అలాంటివి పే చేయాల్సిన అవసరం లేదు. సేమ్ లైక్ ఫ్లెక్స్ ప్లాన్ లాగే. సో పేఅవుట్ వచ్చి ఇది గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ 14 డేస్కి మీకు పేఅవుట్ వస్తుంది. సో ఇప్పటి వరకు మీకు ఫ్లెక్స్లో ఏమైంది, ఎవ్రీ 5 డేస్కి కదా, ఎవ్రీ 5 డేస్కి ఈచ్ డే $150 మీరు ప్రాఫిట్ తీయాలి తప్పకుండా. సో ఈచ్ డే $150 ప్రాఫిట్ తీయాలి కదా ఫ్లెక్స్లో. కానీ ఈ రూల్ అనేది మనకి ప్రోలో లేదు. సో ప్రోలో మీరు ఎవ్రీ 5 డేస్కి పేఅవుట్ రాదు, అండ్ ప్రతిరోజు మీరు $150 ప్రాఫిట్ కూడా తీయాల్సిన అవసరం లేదు. సో ప్రోలో మీకు అకౌంట్ వచ్చిన 14 డేస్కి ఆటోమేటిక్గా పేఅవుట్ వచ్చేస్తుంది. సో కాబట్టి మీకు ఇంకా డైరెక్ట్గా ఈచ్ డే $150 5 డేస్ కన్సిస్టెంట్గా, ఆర్ మధ్య మధ్యలో లాసెస్ ఉన్న 5 డేస్ తీయాలి ప్రాఫిట్ అంటే ఎలాంటి టెన్షన్స్ ఏమి ఉండవు. కానీ ఇక్కడ అంటే కొంచెం ఇంకొక బఫర్ రూల్ ఉంది, అది కూడా చెప్తాను, జాగ్రత్త వినండి. అంటే ఇక్కడ మినిమం ప్రాఫిట్ వచ్చి $1000. సో మినిమం $1000 అన్న ప్రాఫిట్ తీయాలి మీకు పేఅవుట్ రిక్వెస్ట్ అంటే పేఅవుట్ పెట్టాలంటే. ఇది హైలైట్. సో $1,00,000 వరకు మీరు పేఅవుట్ తీసుకోవచ్చు. సో $1,00,000 అంటే ఇండియన్ కరెన్సీలో 1 crore. సో 1 crore ఒక్కొక్క అకౌంట్ నుంచి అంటే ఒక్కొక్క యూజర్కి 1 crore పేఅవుట్ వరకు ఇస్తారు. మరి ఆఫ్టర్ 1 crore పేఅవుట్ తర్వాత ఏం చేస్తారు, మనల్ని బ్యాన్ చేసేస్తారా, ఇంకా మనం అకౌంట్స్ పర్చేస్ చేయలేమా అంటే అలాగేం కాదు. మీరు 1 crore పేఅవుట్ తీసుకున్నారంటే మీరు ది బెస్ట్ స్కిల్ ట్రేడర్ కింద కన్సిడర్ చేసి మిమ్మల్ని ఇంకా డైరెక్ట్గా లైవ్ అకౌంట్ ఇచ్చేస్తారు. సో $20,000 $30,000 మీ పేరు మీద లైవ్ అకౌంట్లో డిపాజిట్ చేసేస్తారు. సో మీరు ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ తీస్తే లైవ్ అకౌంట్ కాబట్టి ఫర్మ్కి కూడా ప్రాఫిట్స్ వస్తాయి. సో అలా మీతో పర్సనల్గా డీల్ మాట్లాడుకుంటారు. మీకు మెయిల్స్లో లైవ్ అకౌంట్ ఎంత ఇస్తాము ఏంటి మీ డేటాని మొత్తం చెక్ చేసి మీతో వాళ్ళు డీల్ మాట్లాడతారు. అంతేకాని మిమ్మల్ని బ్యాన్ చేయడం ఏమి ఉండదు. కానీ $1,00,000 అంటే మ్యాస్. సో 1 crore తర్వాత కదా మనం ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదు. నేనే ఇంకా 1 crore వెళ్ళలేదు. అంటే నేను టాపిక్లోకి వెళ్తే నో డైలీ లాస్ లిమిట్, సేమ్. సో ఎటువంటి డైలీ లాస్ లిమిట్ లేదు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే కూడా అంటే లైక్ పేఅవుట్ అంటే లాస్ లిమిట్ కూడా ఎండ్ ఆఫ్ ద డే అంటే కన్సిస్టెంట్గా మనకి ట్రైలింగ్ కూడా కాదు. సో ఇది ఇంకా నెక్స్ట్ డైరెక్ట్గా రూల్స్ విషయానికి వస్తే మాత్రం సేమ్ రూల్స్ కోర్లో అంటే ఫ్లెక్స్లో ఏ రూల్స్ అంటే ఉన్నాయో ఇందులో కూడా అంతే. $3,000 ప్రాఫిట్ టార్గెట్, $2,000 డ్రాడౌన్, ఎండ్ ఆఫ్ ద డే. ఈ ఎండ్ ఆఫ్ ద డే ట్రైలింగ్, ఇది వీడియో చివరి దాకా చూడండి. నేను ట్రేడింగ్ వ్యూలోకి తీసుకువెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఈ రూల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దామని కొంచెం డిలే చేస్తున్నాను. సో మాక్సిమం లాట్స్ వచ్చి 3 lots వరకు మీరు ఓపెన్ చేయొచ్చు. సేమ్ కన్సిస్టెన్సీ వచ్చి 50%, అంటే ఛాలెంజ్లో 50%. మీరు 50% కంటే ఎక్కువ ప్రాఫిట్ తీస్తే ఒక్కరోజు అంటే ఇక్కడ 1,500 ఉంది కదా, ఇందులో 1.5Kకి మించి ఒకరోజు ప్రాఫిట్ తీయలేము. ఒకవేళ తీస్తే ఏమవుతుంది, నేను ఒకే రోజు $2,000 ప్రాఫిట్ తీసేసాను అంటే నెక్స్ట్ రోజు మళ్ళీ $2,000 తీయాలి. అప్పుడు $4,000 ప్రాఫిట్ మీరు తీయాలి. అప్పుడు ఇక్కడ టార్గెట్ ఎంత ఉంది, $3,000 ఉంది. కానీ మీరు ప్రాఫిట్ $4,000 తీస్తే తప్పించి అకౌంట్ పాస్ అవ్వలేరు. అదేంటి $3,000 అయితే ఎందుకు మనం పాస్ అవ్వలేము అంటే ఇక్కడ మీరు ప్రాఫిట్ టార్గెట్ మీట్ చేసినా ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది 50%. అంటే ఓవరాల్ ప్రాఫిట్లో మనకి ఒక్కరోజు ఓవరాల్గా మీరు ఒక $3,000 కదా, ఒక్కరోజు 50% మించి మీరు ఎక్కువ తీయకూడదు. తీస్తే మాత్రం అది మీరు కన్సిస్టెన్సీని బ్రేక్ చేసినట్టు కాబట్టి ఇంకా అడిషనల్గా ట్రేడ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మీకు ఇవన్నీ కన్ఫ్యూజన్ ఉండకూడదు అంటే ఛాలెంజ్లో ఒక్కరోజు $1,500కి మించి ప్రాఫిట్ తీయకండి. సో సింపుల్గా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఇంక 50% కన్సిస్టెన్సీ ఇంక ఇవేవి కూడా మీరు మర్చిపోవచ్చు. 2 days పడుతుంది పాస్ అవ్వడానికి. సో 1,500 తీయండి సరిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ లైవ్ అకౌంట్ డైరెక్ట్గా వెళ్ళిపోతే లైవ్ అకౌంట్లో కూడా ఈజీ రూల్స్. $2,000 డ్రాడౌన్ ఇస్తున్నారు. సో 5 lots వరకు మీరు ఓపెన్ చేయొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్. సో ఇక్కడ ఏమీ లేవు, ఇంకా కన్సిస్టెన్సీ లైవ్లో లేదు. సో స్కేలింగ్ రూల్ లేదు, మైక్రో స్కేలింగ్ రూల్ లేదు, డ్రాడౌన్ డైలీ డ్రాడౌన్ లేదు, ఏమీ లేదు. సో ఈజీ అండ్ క్లియర్, చాలా చాలా క్లియర్గా చాలా బెస్ట్ రూల్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చి పేఅవుట్స్. ఇది నాకు చాలా బాగా నచ్చింది. 14 days. అందులో 5 daysకి వస్తుంది కదా, ఇందులో 14 days అంటే చాలా ఎక్కువ కదా బ్రో అని మీరు నన్ను అడగొచ్చు. కానీ ఇది మనకి ఇందులో ఒక బెనిఫిట్ ఉంది కదా, ఎవ్రీడే $150 తీయాల్సిన అవసరం లేదు కదా. సో ఇంకా అలాంటప్పుడు ఇదే బెటర్ కదా. 14 days అంటే నాట్ బ్యాడ్. 2 weeks వెయిట్ చేస్తే పేఅవుట్ వస్తుంది. సో ఇది నాకు పెద్దగా ఇబ్బంది పెట్టే రూల్ ఏం కాదు. అండ్ ఇందులో ఇంకో బ్యూటీ ఏంటంటే మనకి 80% ప్రాఫిట్ స్ప్లిట్ ఇస్తున్నారు. ఇక్కడ అందరూ కూడా అంటే లైక్ ప్రో ప్లాన్ ఎందుకు బెనిఫిట్ ఎందుకు బెటర్ అంటున్నానంటే మీకు ఇక్కడ తెలుస్తుంది. సో ప్రో ప్లాన్లో పేఅవుట్ లిమిట్ అనేది అన్లిమిటెడ్. సో మనం ఎంత పేఅవుట్ అన్న తీసుకోవచ్చు హియర్. సో పేఅవుట్ వచ్చి ఎవ్రీ 14 daysకి వస్తుంది కదా. సో ఇక్కడ
ఇంత అంతా ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 50K అకౌంట్ వచ్చింది. 50K అకౌంట్లో మీరు ఒక $60,000 చేస్తారు. $60,000 చేసేస్తే ఈ $2,100ని మీరు వదిలేసి ఈ పైన రిమైనింగ్ అమౌంట్ 2,000 తీసుకుంటున్నాను అంటే $10,000 ప్రాఫిట్ తీస్తే 8,000 కూడా మీరు రిక్వెస్ట్ పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ బఫర్ రూల్ గురించి ఒకసారి చెప్తాను. ప్రోలో $2,100 పైన మీ అకౌంట్ ఉంటే మాత్రమే మీరు పేఅవుట్ పెట్టగలరు. సో ఇది గుర్తుపెట్టుకోండి. అంతేకాని ఇప్పుడు వరకు మీరు ఫ్లెక్స్లో ఏమైంది, $1,000 తీసినా సరే మీకు $500 పేఅవుట్ వచ్చేది, $1,500 తీసినా సరే మీకు $750 పేఅవుట్ వచ్చేది. కానీ ప్రోలో అలా రాదు. ప్రోలో మీరు $2,100 తీయాలి. తీసినప్పుడు మాత్రమే మీకు పేఅవుట్ మాత్రం వస్తుంది. సో పేఅవుట్ అన్లిమిటెడ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు $1,00,000 తీశారు అని నేను గ్రూప్లో పెట్టాను. సో ఒక పర్సన్ $80,000 పేఅవుట్ తీశారని. ఆయన ఏం చేశారు, 50K అకౌంట్ని 50K ప్రో అకౌంట్ని ఎంత చేస్తారు, 100K చేస్తారు. సో అంటే ఆయన ప్రాఫిట్ అనగానే $50,000 జనరేట్ చేశారు. సో $50,000లో ఆయన ఈ $2,100 వదిలేసి $48,000 కూడా విత్డ్రాల్ పెట్టేశారు. సో అంటే ఇందులో ఏంటంటే బ్యూటీ, ఎంత ప్రాఫిట్ తీసినా సరే $2,100 పైన మీరు కంప్లీట్గా విత్డ్రాల్ చేసేసుకోవచ్చు. ఫర్ మీకు 100% అంటే ఓవరాల్ పేఅవుట్లో 80% ఇచ్చేస్తుంది. సో ఇది చాలా చాలా మంచి రూల్. అండ్ మ్యాస్ పేఅవుట్స్ తీయడానికి మాత్రం ఇది చాలా చాలా బెటర్ ఆప్షన్. సో ప్రో అనేది నిజంగా బెస్ట్ ప్లాన్ అని చెప్తాను నేను ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్కి అండ్ బిగ్ పేఅవుట్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి. సో 14 డేస్కి ఒకసారి వస్తుంది పేఅవుట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకొక రూల్ ఉంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో వన్స్ మనం లైవ్ అకౌంట్ అంటే మీరు కన్సిస్టెంట్గా 3 పేఅవుట్స్ తీసినా లేదంటే $1,00,000కి పైగా ప్రాఫిట్ తీసినా సరే ఇందులో కూడా మీకు లైవ్ అకౌంట్ ఇచ్చేస్తారు. ఇదేంటి బ్రో మాట్లాడితే వీళ్ళు లైవ్ అకౌంట్ ఇచ్చేస్తున్నారు అంటే, ఫ్యూచర్స్లో ఇదే బ్యూటీ. మీరు కన్సిస్టెంట్లీ ప్రాఫిటబుల్ బాగా ట్రేడ్ చేస్తున్నారు, బాగా గ్రో చేస్తున్నారు అకౌంట్స్ అని కానీ వాళ్ళకి అనిపిస్తే మాత్రం మీకు డైరెక్ట్గా సిమ్ ఫండెడ్స్ కాకుండానే మీ అకౌంట్లో లైవ్లో డిపాజిట్ చేసేస్తారు 2,000 5,000 అని. సో డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్స్. సో మీ డేటాను బేస్ చేసుకుని ఇప్పుడంటే మాత్రం 50K అకౌంట్కి $5,000 ఇస్తున్నారు. సో $5,000 ఇందులో రూల్స్ విషయానికి వస్తే $700 నుంచి $1,800 వరకు డైలీ లాస్ లిమిట్ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్. $2,000 ఇస్తే $700, $5,000 ఇస్తే $1,800. సో మ్యాక్సిమం లాట్స్ వచ్చి 4 లాట్స్. సో 2 లాట్స్ నుంచి 4 లాట్స్. సో మినిమం పేఅవుట్ వచ్చి $250 ఇస్తారు. అంటే $250 మినిమం తీయాలి లైవ్లో మనకి పేఅవుట్ రావాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ రూల్స్ అసలు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లైవ్కి వెళ్ళడం అంత ఈజీ కాదు. అండ్ ఒకే అకౌంట్లో బ్యాక్ టు బ్యాక్ అన్ని పేఅవుట్స్ తీయాలి అంటే అది చాలా హార్డ్. సో ఎందుకంటే మనం ఒక 3 to 4 పేఅవుట్స్ తీయబోతుకి అకౌంట్స్లో డ్రా డౌన్ పోతుంది, అకౌంట్స్ ఫెయిల్ అయిపోతాం, మళ్ళీ నెక్స్ట్ అకౌంట్కి వెళ్ళిపోతాం, మళ్ళీ అందులో ఒక 3 to 4 పేఅవుట్స్ తీయబోతుకి మళ్ళీ అకౌంట్ ఫెయిల్ అయిపోతాం. సో ఇలా ఫెయిల్ అవుతూ ఉంటాం కాబట్టి మధ్య అంటే ఒకే అకౌంట్లో 5 పేఅవుట్స్ 6 పేఅవుట్స్ తీయడం అనేది చాలా రేర్. కాబట్టి మనం దీని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్కవేళ లైవ్కి వెళ్తే మీకు ఉపయోగపడుతుంది కదా అని ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. సో ఇలా మీరు లైవ్లో ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఇంకా క్విక్ క్వశ్చన్స్ విషయానికి వస్తే సింపుల్గా నో డైలీ లాస్ లిమిట్. సో ఎటువంటి డైలీ లాస్ లిమిట్ లేదు, నో కన్సిస్టెన్సీ, ఎటువంటి కన్సిస్టెన్సీ లేదు. ఎవల్యూషన్లో మాత్రం 50% కన్సిస్టెన్సీ ఉంది. సేమ్ లైక్ నార్మల్ మనకి ఫ్లెక్స్లో ఉంది కదా, ఫ్లెక్స్లో ఎలా అంటే ఉందో సేమ్ అలాగే ఇక్కడ కూడా 50% అకౌంట్ పాస్ అవ్వడానికి మాత్రం కన్సిస్టెన్సీ ఉంది. సో ఇక్కడ ఇది అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి. సో ఇందాక నేను ఏం చెప్పాను, $2,100 పైన మాత్రమే మీరు పేఅవుట్ పెట్టగలరు. సో $2,100 మీదకి వస్తేనే మీకు పేఅవుట్ వస్తుందని చెప్పాను కదా. సో మై ఫండెడ్ ఫ్యూచర్స్ వాళ్ళు ట్రేడర్ ఫ్రెండ్లీ ఒక రూల్ యాడ్ చేశారు. ఇందులో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ $2,100 అంటే చాలా ఎక్కువ. సమ్ మెంబర్స్ అంతవరకు తీయలేరు. ఒకవేళ తీయకపోతే వాళ్ళకి పేఅవుట్ రాకపోతే అది అన్ఫైర్ కదా. అందు గురించి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మీరు $1,000 పేఅవుట్ తీసినా సరే, అంటే $1,000 ప్రాఫిట్ తీసినా సరే ప్రో అకౌంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రో అకౌంట్ 50K అకౌంట్ వచ్చింది. సో $1,000 ప్రాఫిట్ తీశారు, 51Kకి మీకు వెళ్ళింది. సో ఇక్కడ మీకు ఒక్కసారి పేఅవుట్ రిక్వెస్ట్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ ఒక్కసారి మాత్రమే 60% ఆఫ్ ఓవరాల్ ప్రాఫిట్స్ మీకు ఇస్తారు. అంటే ఈ 1,000లో మీరు పేఅవుట్ రిక్వెస్ట్ పెట్టుకుంటే $600 మీకు పేఅవుట్ అనేది రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు $2,100 చాలా దగ్గరకు వచ్చారు, ఒక $2,000కి వచ్చారు. సో ఇక్కడ మీకు పేఅవుట్ అనేది ఎప్పుడు రావాలి, $2,100 పైన మీకు అకౌంట్ ఉండాలి. అండ్ ఆ పైన తీసిన ప్రాఫిటే మీకు పేఅవుట్ వస్తుంది కదా. సో అలాంటి చాలా టైం పడుతుంది కదా. ఇప్పుడు మీరు $2,000 దగ్గరగా ఉన్నప్పుడు మీరు పేఅవుట్ రిక్వెస్ట్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో ఈ $2,000లో 60% మీకు పేఅవుట్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది 1 టైం మాత్రమే, ఒక పేఅవుట్ మాత్రమే ఇస్తారు.
తర్వాత ఏంటంటే తప్పకుండా మీరు $2,100 పైన మాత్రమే మీకు పేఅవుట్ బటన్ యాక్టివేట్ అవుతుంది, పేఅవుట్స్ అనేది తీసుకోవడానికి అవుతుంది. ఇంక ఈ $2,100 కూడా మీరు తీసుకోలేరు, ఇంక ఇది మీకు బఫర్ కింద ఉండిపోతుంది. అంటే లాస్ లిమిట్ ఉంది చూసారా, సో దానికి యూజ్ అవుతుంది. ఇంక ఈ 2,100 మీద ఎంత ప్రాఫిట్ ఉన్నా, 10,000, 20,000, 30,000, $40,000, సో ఎన్ని ల్యాక్స్ ఉన్నా సరే మీరు పేఅవుట్ తీసుకోవచ్చు. సో అగైన్ చెప్తున్నాను, నాట్ ఫర్ బిగినర్స్, కానీ మ్యాసివ్ పేఅవుట్ తీసుకోవాలంటే మాత్రం ప్రో అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ టాప్ ప్లాన్, అందులో ఎటువంటి డౌట్ అవసరం లేదు. సో ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి ఈ ప్రో ప్లాన్ మీద మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో కంప్లీట్ రూల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. సో ఒకసారి వెబ్సైట్లో కూడా తీసుకువెళ్తే సేమ్ బై వీక్లీ $3,000 ప్రాఫిట్ క్యాప్, 3 లాట్స్ ఇస్తున్నారు. సో డైలీ డ్రాడౌన్ వచ్చి $2,000. సో ఇక్కడ $227 అని చూపిస్తున్నాడు రీసెట్, కానీ రీసెట్స్ అవన్నీ చేసుకోవద్దు. వన్స్ అకౌంట్ ఫెయిల్ అయితే కొత్త అకౌంట్ తీసుకోండి. ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి, ఛాలెంజ్లో రీసెట్స్ చేయకండి. సో ఛాలెంజ్లో రీసెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే టైం అనేది పెరగదు. సో ఇప్పుడు మీకు టైం ఉంది చూసారా, 1 monthలో పాస్ అవ్వాలి అని, సో ఆ టైం అనేది పెరగదు, అకౌంట్ ఒక్కటే రీసెట్ అవుతుంది. ఇప్పుడు 1 weekలో మీ టైం ఎక్స్పైర్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మీరు రీసెట్ చేసుకుంటే మీకు అకౌంట్ అంటే 0 అవుతుంది, కొత్త అకౌంట్లో స్టార్ట్ అవుతుంది. కానీ ఇంకా మీకు వచ్చే టైం మాత్రం ఆ 1 week ఉంటుంది, అక్కడ టైం పెరగదు. సో రీసెట్స్ అస్సలు చేసుకోవద్దు. సో రీసెట్ బదులు అకౌంట్ ఫెయిల్ అయితే అలా వదిలేయండి. సో FTT కోడ్ యూస్ చేసి కొత్త అకౌంట్ తీసుకోండి. సో అది బెటర్ ఆప్షన్. ఓకే, సో ఇవి ఇంకా ఇక్కడ ఎటువంటి రూల్స్, ఎటువంటి డౌట్స్ లేవనుకుంటున్నాను. సో ఇక్కడ కూడా ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్, సో అంటే చాలా సేఫ్. సో మనకి ఎవ్రీడే ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద డ్రాడౌన్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఆఫ్టర్ $52,000 పైన ప్రాఫిట్కి వెళ్తే మనకి డ్రాడౌన్ అనేది లాక్ అయిపోతుంది. సో మీరు ఎంత ప్రాఫిట్ తీసినా సరే మీరు బఫర్ కింద యూస్ చేసుకోవచ్చు. ఈ ఓడియన్ ఉంది అంటే మాత్రం చాలా 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 బెటర్ అని. సో ఇక్కడ మీకు రియల్ టైమ్ అని ఒకటి ఉంది. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది స్పెషల్ ఎపెక్స్లో ఉంటుంది, ట్రైలింగ్ డ్రాడౌన్ అని. సో దీని గురించి మనం చార్ట్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇక్కడతో మీకు 50K మీద ప్రో మీద ఒక క్లారిటీ వచ్చేసింది కదా. సేమ్ రూల్ ఇదే మనకి 100Kకి అప్లై అవుతుంది, 150Kకి అప్లై అవుతుంది. అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ హయ్యర్ అకౌంట్ సైజ్కి వెళ్ళినప్పుడు మనకి పేఅవుట్ లిమిట్స్ మారుతాయి. సో అంటే పేఅవుట్ లిమిట్స్ మీన్స్ మనకి బఫర్ రూల్ ఉంది కదా, ఈ బఫర్ రూల్ అనేది మారుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ప్రోకి వచ్చారు, ప్రోలో మీకు బఫర్ అనేది పేఅవుట్ బఫర్ చూసారా, ఇక్కడ $2,100 మీదనే మీకు మ్యాసివ్ పేఅవుట్స్ ఎంత వచ్చినా తీసుకోగలరు 50K అకౌంట్లో. అది మీరు 100K తీసుకుంటే 3,100 మీదన మాత్రమే మీరు విత్డ్రాల్ రిక్వెస్ట్ పెట్టగలరు. అంటే ఒక్క విత్డ్రాల్ రిక్వెస్ట్ 60% వరకు పెట్టగలరు, దాని కిందన ఓన్లీ ఒక్కటే మాత్రమే. ఓకే, సో 150K అకౌంట్ అనుకోండి, $4,600 కింద మీరు పేఅవుట్ పెట్టలేరు. సో నా దృష్టిలో ఈ అకౌంట్స్ అనేవి వేస్ట్. సో 150K 100K వేస్ట్, సో ఓన్లీ 50K. సో ఫ్యూచర్స్ అంటేనే స్మాల్ అకౌంట్స్, మల్టిపుల్ అకౌంట్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా లార్జ్ అకౌంట్స్కి వెళ్ళే కొద్దీ మీకు ఇక్కడ డ్రాడౌన్ రూల్స్ దగ్గర హ్యూజ్ నెగిటివ్ అడ్వాంటేజ్. ఇక్కడే చూడండి, $2,000 డ్రాడౌనా, సో ఎంత తీయాలి మనం ప్రాఫిట్ మాత్రం 3,000 తీయాలి. కానీ ఇక్కడ 3,000 ఇస్తాడు, 6,000 తీయమంటాడు. ఇక్కడ $4,500 ఇస్తాడు, 9,000 తీయమంటాడు. అంటే ఇక్కడ డిఫరెన్స్ చూడండి, వీడి ఇచ్చే రిస్క్ 3,000 తీయాల్సిన ప్రాఫిట్ 2 times ఎక్స్ట్రా తీయాలి. కానీ ఇక్కడ 2,000 ఇచ్చి 4,000 తీయమంటలేదు, 2,000 ఇచ్చి 3,000 తీయమంటున్నాడు. సో ఇక్కడ మనకు కొంచెం ఎడ్జ్ పెరిగింది కదా. సో అందుకే నేను ఓన్లీ 50K మాత్రమే రికమెండ్ చేస్తాను. సో 50K తీసుకోండి, మల్టిపుల్ అకౌంట్స్ తీసుకోండి. మీకు స్కిల్ ఉన్నప్పుడు ఫ్రీగా ట్రేడెవెట్లో ట్రేడ్ కాపీర్ ఉంటుంది, ₹1 కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు, కంప్లీట్లీ ఫ్రీ. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఎలా ఫ్రీ ట్రేడ్ కాపీర్ యూస్ చేసుకోవాలి, ఎలా మల్టిపుల్ అకౌంట్స్ కనెక్ట్ చేసుకోవాలి, ఎలా మనం ఒక అకౌంట్లో $1,000 ప్రాఫిట్ తీస్తే బ్యాక్ ఎండ్లో 5 అకౌంట్స్లోకి అది కాపీ అయ్యి అదే పేఅవుట్ మనకి 5 అకౌంట్స్లోని ఎలా వస్తుంది. సో ఎలా మనం ఒక అకౌంట్లోనే చిన్న స్మాల్ పేఅవుట్ తీసినా సరే అన్ని అకౌంట్స్ కాపీ చేయడం వల్ల మ్యాసివ్ పేఅవుట్ ఎలా అవుతుంది. సో ఇవన్నీ కూడా నేను ఆ ట్రేడెవెట్ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పాను. సో ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ ర్యాపిడ్. సో ప్రో మీద మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు అనదర్ అమేజింగ్ ప్లాన్ ర్యాపిడ్. సో ఈ ర్యాపిడ్లో బ్యూటీ ఏంటంటే, సో ప్రతి ఒక్కరు కూడా, నేను చాలామంది అంటే స్పెషల్లీ నా మెంటర్షిప్ స్టూడెంట్స్ సమ్ మెంబర్స్ దగ్గర ర్యాపిడ్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ ర్యాపిడ్లో బ్యూటీ ఏంటంటే డైలీ పేఅవుట్స్. సో అంటే ఏ రోజుకి ఆ రోజు మీరు పేఅవుట్ పెట్టేసుకోవచ్చు. సో మళ్ళీ ఇందులో కూడా మనకి లిమిట్స్ ఏం లేవు. $2,100 పైన ఎంత ప్రాఫిట్ ఉన్నాయి. సో అది 500, 1,000, 10,000, 20,000, సో అది మీ ఇష్టం. ఏ రోజుకి ఆ రోజు మీరు కంప్లీట్గా పేఅవుట్ తీసుకోగలరు. సో ఇది ఎవరికంటే ఇది బిగినర్స్కి.
ఇది మీడియేటర్స్కి అంటే మీడియం లెవెల్లో ఉన్న ట్రేడర్స్కి. ఇది సూపర్ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్కి, డైలీ పేఅవుట్ కావాలి అనుకున్న ట్రేడర్స్. సో మీకు అంటే ఈ ఏ స్టేజ్లో ఉన్నారు అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. సో అందుకే నేను ఎప్పుడు కోర్ రికమెండ్ చేసేది ఎందుకు అంటే, కోర్లో ఏంటంటే మనకి పేఅవుట్ బఫర్ ఏముండదు. సో $2,100 తప్పకుండా తీయాలి, సో తీస్తేనే నీకు పేఅవుట్ వస్తుంది, ఇలాంటివి ఏమి ఉండవు. నువ్వు $1,000 తీసినా ఈచ్ డే $150 చూపించి 5 days వాళ్ళకి రూల్ని సాటిస్ఫై చేస్తే నీకు ఓవరాల్ పేఅవుట్లో 50% పేఅవుట్ వచ్చేస్తుంది. సో కోర్లో అంటే ఫ్లెక్స్లో ఇంకేమీ అడిషనల్గా ఉండదు. కానీ ప్రోలో ఏంటంటే $2,100 తప్పకుండా తీయాలి. అంటే ఒక్క పేఅవుట్ అంటే మాత్రం $2,100 తీయకుండా వస్తుంది. సో ఆఫ్టర్ మీరు అడిషనల్గా పేఅవుట్స్ తీసుకోవాలంటే $2,100 పైన ఉన్న ప్రాఫిట్ మాత్రమే తీయగలరు. మళ్ళీ చెప్తున్నాను, $2,100 తీస్తేనే వస్తుందంటే $2,100 ప్రాఫిట్ తీసిన తర్వాత ఆ $2,100 వస్తుంది అనుకోవద్దు. ఆ $2,100 పైన ఉన్న ప్రాఫిటే వస్తుంది. ఇంకా $2,100 మీకు పేఅవుట్ రాదు. అది ఓన్లీ బఫర్ కింద మాత్రమే ఉంటుంది. సేమ్ రూల్ మనకి ర్యాపిడ్కి కూడా అప్లై అవుతుంది. మీరు ఇక్కడ చూస్తే ర్యాపిడ్లో $3,000 డ్రాడౌన్. ఇక్కడ రూల్స్ ఏం చేంజ్ కాలేదండి. ప్రతి ప్లాన్లోని కూడా కోర్లో అన్నా, ర్యాపిడ్లో అన్నా, ప్రోలో అన్నా, ఫ్లెక్స్లో అన్నా, ప్రతి దాంట్లోనూ కూడా సేమ్ $3,000 టార్గెట్స్. సో ఏమీ మార్చలేదు. సో ఇక్కడ డ్రాడౌన్ చూసినా సరే సేమ్ $2,000, ఇందులోని 2,000, ఇందులోని 2,000. సో ఇక్కడ కాంట్రాక్ట్ సైజెస్ మారాయి, అంటే లాట్ సైజ్ మారింది. సో ఫ్లెక్స్లో 5 కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు, సో ఇందులో 3 మాత్రమే ఇస్తున్నారు, ఇందులో 5. సో ఇక్కడ మనం ఏమి డిస్కస్ చేసుకోవడానికి ర్యాపిడ్లో స్పెషల్ ఏం లేదు. సో $3,000 ప్రాఫిట్ టార్గెట్ చాలా ఈజీ, $2,000 డ్రాడౌన్ ఇది కూడా ఈజీయే. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అందరూ ర్యాపిడ్ అకౌంట్ తీసుకున్న తర్వాత ట్రైలింగ్ డ్రాడౌన్ అకౌంట్ వెంటనే పోతుంది సో అని భయపడుతున్నారు. సో అదేమీ లేదు. సో మీకు ఛాలెంజ్ అకౌంట్లో ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్ అంటే సేమ్ మనకి ఈ ప్రో, ఫ్లెక్స్ ప్రతి అకౌంట్లోని ఎలా ఉందో ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ కూడా ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్. కాబట్టి అకౌంట్ పాస్ అవ్వడం చాలా ఈజీ. సో ఇక్కడ మీరేమి అడిషనల్గా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఫ్లెక్స్ అకౌంట్ పాస్ అయిన వాళ్ళు ర్యాపిడ్ కూడా పాస్ అవ్వగలరు, ర్యాపిడ్ అకౌంట్ కూడా పాస్ అవ్వగలరు, ప్రాబ్లం లేదు. ఇక్కడ ప్రాబ్లం మొత్తం ఎక్కడుందంటే, ప్రాబ్లం అని నేను చెప్పను కానీ కొంచెం టఫ్ రూల్. ఇది లైవ్లో మాత్రం $2,000 వరకు రియల్ టైం డ్రాడౌన్ ఉంది. సో ఈ రియల్ టైం డ్రాడౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక్కసారి మీకు డైరెక్ట్గా ఈ కంపెనీ వెబ్సైట్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను. సో ర్యాపిడ్ ప్లాన్ 50K అకౌంట్ ఎంత వస్తుంది? 20% డిస్కౌంట్ వస్తుంది. సో మన FTT కోడ్ మీద మనకి 20% డిస్కౌంట్ వస్తుంది. సో ఓవరాల్గా $125 పడుతుంది. సో మనకి ప్రో కంటే మాత్రం 30%. ఇవి ఓన్లీ ఎగ్జిస్టింగ్ యూజర్స్కి మాత్రమే ఈ డిస్కౌంట్స్. 20% ప్రోకి అండ్ ర్యాపిడ్కి 20%, ప్రోకి వచ్చి 30%. సో మరి ఆల్రెడీ కొత్తగా ఇప్పుడే నాకు MY100 ఫ్యూచర్స్ గురించి తెలిసింది అంటే మాత్రం మీకు 50% వస్తుంది. సమ్ మెంబర్స్ చాలా తెలివిగా ఏం చేస్తున్నారంటే మల్టిపుల్ ఈమెయిల్స్ యూజ్ చేస్తున్నారు. సో అది కంప్లీట్లీ ఇల్లీగల్. సో మీ అకౌంట్స్ అనేవి వాళ్ళకి తెలిస్తే మాత్రం కంప్లీట్గా బ్యాన్ చేస్తారు, పేఅవుట్స్కి ఇవ్వరు. మీరు ఎప్పుడు కూడా మల్టిపుల్ ఈమెయిల్స్ యూజ్ చేసి అకౌంట్స్ క్రియేట్ చేయకూడదు. మీ ఈమెయిల్ మీద అంటే మీరు ఒక ఈమెయిల్ మీద మీ ప్రొఫైల్ లింక్ అయితే మాత్రం ఇంకా అదే ఈమెయిల్ యూజ్ చేయాలి. మళ్ళీ డిస్కౌంట్స్ వస్తాయి, కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం మీరు సఫర్ అవుతారు. సో కాబట్టి ఒకే అకౌంట్ యూజ్ చేయండి. డిస్కౌంట్స్ గురించి ఆశపడవద్దు, ఎందుకంటే మనకి $20, $30 మనల్ని సేవ్ చేసావు. మనం ఈ ఫండింగ్ కంపెనీస్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే మనం వెల్త్ బిల్డ్ చేయడానికి యూజ్ చేసుకోవాలి, lakhs of dollars తీసుకోవడానికి యూజ్ చేసుకోవాలి. సో లాస్ట్ నేను చూస్తే నా పేఅవుట్స్ అని మీరు చూసే ఉంటారు. సో 150K, సో టోటల్ 1.5 crores వర్త్ ఆఫ్ పేఅవుట్స్. సో ప్రతిదీ కూడా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. సో అంతేకాని డిస్కౌంట్స్ వస్తున్నాయి, న్యూ మెయిల్ యూజ్ చేస్తాను, న్యూ డీటెయిల్స్ యూజ్ చేస్తానంటే కంప్లీట్గా మమ్మల్ని ఫర్మ్ బ్యాన్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇంకా టాపిక్లోకి వెళ్తే ర్యాపిడ్ ప్లాన్ 50K అకౌంట్ $157 పడుతుంది. సో FTT కోడ్తో మాత్రం $127కి వస్తుంది. సో సింపుల్. ఇక్కడ యాక్టివేషన్ ఫీజ్ ఏం లేదు, ఎవల్యూషన్ రూల్స్ కూడా ఏమీ చేంజ్ కాలేదు. ప్రోలో ఏ రూల్స్ ఉన్నాయో మనకి ర్యాపిడ్లో కూడా అవే రూల్స్, ప్రోలో ఫ్లెక్స్లో కూడా అవే రూల్స్. సో 5 కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు, 50% కన్సిస్టెన్సీ ఉంది. అంటే ఈ $3,000 తీయాలంటే మినిమం 2 days ట్రేడ్ చేయాలి. మ్యాక్సిమం ఇంత అంత టైం లేదు. సో మ్యాక్సిమం 1 month టైం ఉంది కాబట్టి రోజు 100 అలా 30 days అన్న మీరు చేసుకుని పాస్ అవ్వచ్చు, అది మీ చాయిస్. కానీ మినిమం అంటే మాత్రం 2 days ట్రేడ్ చేయాలి బికాస్ ఆఫ్ కన్సిస్టెన్సీ రూల్. సో ఇంకా నెక్స్ట్ ఫండెడ్ లైవ్ అకౌంట్కి వస్తే మాత్రం ఇది అసలైన హార్డ్ టాపిక్. అంటే హార్డ్ మనకి ప్రాబ్లం ఏమైనా ఉంది అంటే ఎక్కడన్నా ఇదే రియల్ టైం డ్రాడౌన్. సో దీని గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది పక్కన పెట్టండి ఒకసారి. రియల్ టైంకి ఎండ్ ఆఫ్ ద డేకి మీకు ఇప్పుడు నేను చెప్తాను. సో ఇక్కడ చూస్తే డ్రాడౌన్ 2,000 ఇస్తున్నాడు, సేమ్ 5 కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు, ఇది కూడా గుడ్. సో ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది. పేఅవుట్స్ అనేవి డైలీ. మీరు ఈరోజు $500 తీసుకుంటే
సాయంత్రం పెట్టేసుకోవచ్చు. మార్నింగ్ ఒక $1000 తీస్తే నెక్స్ట్ డే నెక్స్ట్ డేకి 1000 పెట్టేసుకోవచ్చు. అంటే ఎంత తీసినా సరే మీరు పేఅవుట్ పెట్టేసుకోవచ్చు. చాలా చాలా బెటర్, నాకు భలే నచ్చింది ఇది. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ ర్యాపిడ్లో కూడా సేమ్ మనకి $2100 మీద ఉంటేనే పేఅవుట్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే హియర్, సో పేఅవుట్ బఫర్ అనేది కంపల్సరీ. సో మీరు ఇంకా ప్రోలో అంటే మాత్రం ఒక్క పేఅవుట్ $2100 కింద ఉన్నా సరే ఇచ్చారు. కానీ ఇందులో అంటే మాత్రం అసలు ఒక్క పేఅవుట్ కూడా $2100 కింద ఉంటే ఎవరు. సో మీకు పేఅవుట్ డైలీ ఇస్తారు. సో $2100 మీదన తప్పకుండా మీకు ప్రాఫిట్ ఉండాలి. అంటే ఈ మీదనైనా సరే మినిమం ప్రాఫిట్ ఎంత $500 ఉండాలి. అంటే మీకు ఫస్ట్ పేఅవుట్ రావాలి అంటే మీ ఓవరాల్ ప్రాఫిట్ $2600 ఉండాలి. సో అలాంటప్పుడు మీరు వెంటనే $500 విత్డ్రాల్ పెట్టేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మీరు ఒక 3000 4000 కట్ట చేసినా సరే, ఎంత చేసినా సరే మీరు ఆటోమేటిక్గా ఏ రోజుకి ఆ రోజు మీరు విత్డ్రాల్ తీసేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఒకే ఒక కొంచెం టఫ్ రూల్ ఏంటంటే ప్రాఫిట్ అనేది $2100 పైకి తప్పకుండా వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మీకు పేఅవుట్ బటన్ యాక్టివేట్ అవుతుంది. సో ఇంకా పేఅవుట్ ఫ్రీక్వెన్సీ డైలీ, సో మినిమం పేఅవుట్ వచ్చి $500. ఇక్కడ పేఅవుట్ అనేది పెంచారు. సో మీరు చూస్తే ప్రోలోని ఫ్లెక్స్లోని ట్రేడర్కి 80% మాత్రమే, కానీ ఇక్కడ 90% ట్రేడర్కి. సో ఇది బాగుంది, ఒక 10% పెంచారు. సో ఫర్మ్ మాత్రం 10% తీసుకుంటుంది. సో ఇంకా ఇది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాను కదా, ఇంట్రాడే ట్రైలింగ్ మ్యాక్స్ లాస్. సో ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వర్సెస్ ఇంట్రాడే ట్రైలింగ్ డ్రాడౌన్ గురించి డీటెయిల్గా చెప్తాను. సో ఇక్కడతో మీకు ఎపెక్స్ ఎందుకు టఫ్, ఎపెక్స్లో ఎందుకు ట్రైలింగ్ డ్రాడౌన్ నేను హేట్ చేస్తాను అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. యా ఓకే గైస్, సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్ వర్సెస్ ట్రైలింగ్ డ్రాడౌన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో తప్పకుండా కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఫ్యూచర్స్లో ఉండి మీకు ఈ ఎండ్ ఆఫ్ ద డేకి ట్రైలింగ్కి డిఫరెన్స్ తెలియలేదు అంటే మాత్రం మీరు అసలు ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయడానికే ఎలిజిబుల్ కాదు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రెండింటికి క్లియర్గా తెలుసుకోవాలి. సో ఏ డౌట్ వచ్చినా సరే మళ్ళీ చెప్తున్నాను, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంది. సో జాయిన్ అవ్వండి, అక్కడ మీరు అడగండి. ఎందుకంటే దీని గురించి తెలియలేదు అంటే మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయడానికి నాలెడ్జ్ లేనట్టే. ఓకే, సో ఫస్ట్ వచ్చి ఎండ్ ఆఫ్ ది డే డ్రాడౌన్ అంటే ఏంటి. సో మీకు ఆల్రెడీ నేను MyFunded ఫ్యూచర్స్ వెబ్సైట్లో చూపించాను. సో ఎండ్ ఆఫ్ ది డే డ్రాడౌన్ అండ్ అంటే ఈఓడి అని ఉంది కదా. సో ఎండ్ ఆఫ్ ది డే డ్రాడౌన్ అంటే ఏంటి అనేది లాస్ట్లో చెప్తానని. సో ఇక్కడ చూస్తే ఎండ్ ఆఫ్ ది డే డ్రాడౌన్ మీన్స్ మనకి ఎవ్రీ డే $2000 డ్రాడౌన్ ఇస్తుంది కదా ఫర్ము. సో అది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అనేది నేను చాలా డీటెయిల్గా చెప్తాను. సో ఇది ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్, ఇది ట్రైలింగ్ డ్రాడౌన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 50K అకౌంట్ తీసుకున్నాం. సో 50K అకౌంట్ తీసుకునేటప్పుడు డే 1 మనకి లాస్ లిమిట్ ఎంత $48,000 వరకు మనకి రావచ్చు. డే 1లో 2000 లిమిట్ అనేది మనకు ఉంటుంది. కానీ మనం ఎండ్ ఆఫ్ ద డేకి ఒక $1500 ప్రాఫిట్ తీసాం. సో ఒక $1500 ప్రాఫిట్ తీసాం. సో $1500 ప్రాఫిట్ తీసిన తర్వాత ఇక్కడ చూస్తే మన న్యూ బ్యాలెన్స్ ఎంత అంటే నెక్స్ట్ డే ఓపెనింగ్. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే అదే రోజు న్యూ బ్యాలెన్స్ మీద ఇక్కడ మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక $50,000 అకౌంట్ తీసుకున్నారు. సో ఈరోజు ప్రాఫిట్ ఒక $1,000 వచ్చింది, $51,000 వచ్చింది. మళ్ళీ మార్నింగ్ వచ్చింది, ఈవినింగ్కి మళ్ళీ ఈ $1,000 లాస్ అయిపోయారు. సో అకౌంట్ ఎక్కడంటే పర్చేస్ చేశారో అక్కడే ఉంది. ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటే నో, ఎందుకంటే మీరు ఎంత మీద కన్నా వెళ్ళొచ్చు, ఎంత కింద కన్నా రావచ్చు. సో ఈ 2000 లిమిట్లో సో ఆ రోజుకి సో ఆ ఓపెన్ ట్రేడ్ P&L అవేవి క్యాలిక్యులేట్ చేయరు మనకి ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్లో. సో ఇక్కడ డ్రాడౌన్ అనేది క్యాలిక్యులేట్ అయ్యేది ఎప్పుడు అంటే ఎండ్ ఆఫ్ ద డే అంటే నెక్స్ట్ డే న్యూ డే ఓపెన్ అయినప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ $1500 మనం ప్రాఫిట్ తీసాం కదా. సో మనకి నెక్స్ట్ న్యూ డే ఎక్కడ ఓపెన్ అవుతుంది, మనకి 51,500 దగ్గర ఓపెన్ అవుతుంది, రైట్. సో ఇక్కడ 51,500 దగ్గర ఓపెన్ అయినప్పుడు మనకి ఇప్పటి వరకు అందరూ ఏమనుకుంటారు, మనకి ఇక్కడ ఒక $1,500 ప్రాఫిట్ ఉంది, ఫర్మ్ ఒక $2,000 ఇస్తుంది, సో $3,500 మనకి ప్రాఫిట్ ఉంది అనుకుంటారు. సో అది కంప్లీట్లీ రాంగ్. ఫర్మ్ అనేది మనకి ఎప్పుడు ఎవ్రీ డే ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద మాత్రమే $2,000 డ్రాడౌన్ లిమిట్ ఇస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ $1,500 ప్రాఫిట్ ఉందా, సో దీని మీద $2,000 అంటే $49,500 కిందకి మన అకౌంట్ బ్యాలెన్స్ రాకూడదు. వస్తే ఏమవుతుంది, అకౌంట్ ఫెయిల్ అయినట్టే. సో అర్థమైందా, అంటే ఎవ్రీడే మార్నింగ్ బ్యాలెన్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ సో నెక్స్ట్ డే ప్రాఫిట్ వచ్చి $400 తీసాం. సో ఇక్కడ మీరు చూస్తే నెక్స్ట్ డే ప్రాఫిట్ $400. సో ఇప్పుడు న్యూ బ్యాలెన్స్
ఎంత ఉంటుంది 51,900 రైట్. నెక్స్ట్ డే న్యూ బ్యాలెన్స్. సో ఈ 51,900 మనకి ఆల్రెడీ $1,900 ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి మనకి ఆల్రెడీ కొత్త డే 51,900 దగ్గర అకౌంట్ ఓపెన్ అయింది కాబట్టి ఈ 51,900లో $2,000 అంటే ఎంత 49,900 కిందకి కానీ అకౌంట్ వస్తే మన అకౌంట్ ఫెయిల్ అయినట్టు. అంటే ఇక్కడ మీకు అర్థమైందా, ఎవ్రీ డే మార్నింగ్ బ్యాలెన్స్ మీద క్యాలిక్యులేట్ అవుతుంది ఈ $2,000 లిమిట్ అనేది. సో ఇక్కడ $2,000 డ్రాడౌన్ ఇస్తున్నాడు కదా, ఇది ఎవ్రీ డే మార్నింగ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మీకు ఈ డౌట్ రావచ్చు, సో 50,000 అకౌంట్ తీసుకున్నాను, సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు సెకండ్ డే, ఈ థర్డ్ డే చూద్దాం. సెకండ్ డే $51,500 దగ్గర అకౌంట్ క్లోజ్ అయింది, నెక్స్ట్ డే ఓపెన్ అవుతుంది కదా, అలాంటప్పుడు మార్నింగ్ ఒక $500 ప్రాఫిట్ వచ్చింది, ఈవినింగ్ ఆ $500 కూడా లూజ్ అయిపోయాను. ఇప్పుడు నాకు ఏమన్నా చేంజ్ అవుతాయా, ఇక లాస్ లిమిట్స్ ఏమైనా చేంజ్ అవుతాయంటే ఏమీ చేంజ్ కావు, ఎందుకంటే మీరు ప్రాఫిట్లోకి వెళ్ళి మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డేకి లూజ్ అయిపోయారు. అండ్ ఇక్కడ మీరు ఏమీ లాస్లోని ఇక్కడ ఇంకా అకౌంట్ క్లోజ్ చేయలేదు. సో అకౌంట్ ఎక్కడ ఉందో అక్కడే ఉంది కాబట్టి డ్రాడౌన్ రూల్స్ కూడా ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్ అనేది మనకు ఓపెనింగ్ అంటే ఆ రోజులో వచ్చిన ప్రాఫిట్, ఆ రోజులో వచ్చిన లాస్ కూడా మనకి ఏం ఇంపాక్ట్ చూపొచ్చు. సో ఎప్పుడు కూడా నెక్స్ట్ డే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎక్కడ అవుతుంది అన్న దాని మీదే మనకి ఈ $2,000 లిమిట్ క్యాల్కులేట్ అవుతుంది. సో ఇది కూడా టెంపరీ మాత్రమే. సో ఒక్క పాయింట్ వరకునే ఈ ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్ అనేది క్యాల్కులేట్ అవుతుంది ఆఫ్టర్ 52,100. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా 52,100 అంటే 50K అకౌంట్లో $2,100 ప్రాఫిట్ తీస్తే ఇంకా ఫ్రీ హ్యాండ్ వచ్చేసినట్టే. సో ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్ అన్న ట్రైలింగ్ డ్రాడౌన్ అన్నా సరే అందరూ జాగ్రత్తగా $2,100 ప్రాఫిట్ తీయడం మీద కానీ ఫోకస్ చేస్తే ఇంకా మీకు ఏ ఫర్మ్స్ కూడా మిమ్మల్ని టచ్ చేయలేవు. అంటే ఈ డ్రాడౌన్ రూల్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. సరే ఇక డే 3 చూద్దాం. డే 3 మనకి ఇక్కడ చూస్తే ప్రాఫిట్ ఎంత వచ్చింది $1,000. అప్పటికి నా అకౌంట్ బ్యాలెన్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది 52,900. సో కొత్త డే 52,900 దగ్గర ఓపెన్ అయింది. ఇప్పుడు నాకు లాస్ లిమిట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? సో ఇక్కడ నాకు లాస్ లిమిట్ రూల్గా 52,900 అంటే మనకి 52,900 అండ్ ఇందులో $2,000. సో ఇందులో $2,000 కదా, సో ఇక్కడ మనకి 50,900 కదా ఉండాలి అని మీరు అనుకుంటే మాత్రం మీరు రాంగ్గా థింక్ చేస్తున్నట్టు. ఇక్కడ మీకు అర్థం కాలేదు అయితే. సో ఇక్కడ 52,900 అంటే నాకు లాస్ లిమిట్ 2,800 ఉంటుంది. ఎందుకు 2,800 ఉంటుంది? ఇక్కడ మీకు ఈ 52,900 దగ్గర నుంచి కదా క్యాల్కులేట్ చేయాలంటే ఇక్కడ ఇదే మీరు మర్చిపోయారు. ఆఫ్టర్ 52,500, సో ఆఫ్టర్ 52,100, సారీ 500 కాదు, ఇక్కడ నుంచి ఇంకా అకౌంట్ అనేది మనకి స్టాటిక్ అయిపోతుంది. అంటే లాస్ అనేది 50,100 దగ్గర స్ట్రక్ అయిపోతుంది. సో ఈ 52,100 పైన 53,000, 4,000, 5,000, సో ఎంత ప్రాఫిట్ తీసినా సరే నీ ఇష్టం. సో ఇప్పుడు నెక్స్ట్ ట్రేడ్ నేను నెక్స్ట్ డే 55,000కి వెళ్ళాను. సో 55,000కి వెళ్తే ఇక్కడ మళ్ళీ నాకు 55,000 దగ్గర నుంచి 2,000 క్యాల్కులేట్ కాదు, 55,000 దగ్గర నుంచి 50,100 అంటే 4,900 డ్రాడౌన్ నాకు ఉంటుంది. అది చెప్తున్నాను, జస్ట్ $2,100 కానీ మనం తీస్తే మనకి ఇంకా డ్రాడౌన్ అనేది లాక్ అయిపోతుంది. సో ఆ తర్వాత మీరు ఎంత ప్రాఫిట్ తీసినా 60,000, 70,000 ఎంత తీసినా సరే మిమ్మల్ని ఎవరు కూడా ఇంకా అంటే ఈ డ్రాడౌన్ అనేది మిమ్మల్ని ఇంపాక్ట్ చేయదు, అంతా కూడా స్టాటిక్ అయిపోతుంది. సో ఇక్కడ ఇంకా ఫైనల్గా చూస్తే అప్పటి వరకు నా డ్రాడౌన్ అనేది 2,000 ఉండేది. సడన్గా $52,100 మీదకి అకౌంట్ వెళ్ళబోతికి చూసారు ఇక్కడ డ్రాడౌన్ లిమిట్ $2,800 అయిపోయింది. సో తర్వాత 4th డే ఇక్కడ మీరు చూసారా, 4th డే నేను తీసిన ప్రాఫిట్ ఎంత 2,100. సో సడన్గా నా అకౌంట్ బ్యాలెన్స్ 55,000కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు రూల్ అర్థమైతే అర్థం అవ్వలేని వాళ్ళు ఏమనుకుంటారు, 55,000కి వెళ్ళింది, సో 55,000 దగ్గర నుంచి 2,000 అంటే 53,000కి వస్తే నా అకౌంట్ పోతుందేమో అనుకుంటారు. కానీ అది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఆ రూల్ అనేది $52,100 ప్రాఫిట్ని ఎప్పుడంటే మీరు బ్రేక్ చేశారో అంటే ఆ పైకి అకౌంట్ ఎప్పుడంటే వచ్చేసిందో ఆ రూల్ అనేది కంప్లీట్గా పోతుంది. సో ఇంకా ఈ ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్ అనేది పోతుంది. సో అప్పుడు వన్స్ అకౌంట్ అనేది మీకు 50,100 దగ్గర లాక్ అయిపోతుంది లాస్ అనేది.
ఈ 50,100 దగ్గర లాక్ అయిపోతుంది వన్స్ మీ అకౌంట్ బ్యాలెన్స్ 52,100కి వెళ్ళినప్పుడు. సో ఈ పైన బ్యాలెన్స్ ఇప్పుడు నాది ఎంత ఉంది, 55,000 ఉంది కదా. ఇప్పుడు నా డ్రాడౌన్ అనేది ఈ పైన ఉన్న 5,000 కూడా నేను ఒక్క ట్రేడ్లో లూజ్ అవ్వచ్చు, లేదా మల్టిపుల్ ట్రేడ్స్లో లూజ్ అవ్వచ్చు. ఇంకా ఫర్మ్కి అనవసరం, ఇంకా ఫర్మ్ ఇక్కడ ఏమి రిస్ట్రిక్ట్ చేయడానికి అవ్వదు. ఒకవేళ పొరపాటున $10,000 ప్రాఫిట్ తీస్తే ఆ 10,000 కూడా నేను యూజ్ చేసుకోవచ్చు. 10,000 రిస్క్ చేసి ఇంకొక $10,000 ప్రాఫిట్ తీయగలను. సో అందుకే చాలా మంది మీరు చూస్తే బిగ్ పేఅవుట్స్ అందరూ వచ్చే వాళ్ళందరూ అంతంత పేఅవుట్స్ ఎలా తీస్తున్నారు, ఈ $2,000 డ్రాడౌన్తో అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి $2,000 డ్రాడౌన్ ఉండదు. సో వాళ్ళు వన్స్ $52,100 పైకి వెళ్ళిపోయిన తర్వాత డ్రాడౌన్ మొత్తం స్టాటిక్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళ అకౌంట్స్ అనేవి మ్యాసివ్గా అంటే మ్యాసివ్గా గ్రో చేస్తారు. లైక్ $60,000 తీసుకువెళ్ళిపోతే ఇక్కడ డ్రాడౌన్ ఎంత ఉంటుంది, సో $10,000 ఉంటుంది. సో $10,000తో రిస్క్ చేస్తారు వాళ్ళు, అంటే లైక్ ట్రేడ్కు 2,000 3,000, మళ్ళీ 10,000ని ఇంకో $20,000 చేస్తారు. అంటే ఇక్కడ ప్రో అకౌంట్ ర్యాపిడ్ అకౌంట్ కట్ట అంటే లిమిట్స్ ఒకటి ఉండవు. సో ఇంకా మ్యాసివ్ పేఅవుట్స్ వస్తాయి. సో ఇలా చేస్తారు. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్లో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, $2,100 ప్రాఫిట్ వచ్చిందా, ఇంకా ఆ పైన ఎంత ప్రాఫిట్ ఉన్నా సరే మీ ఇష్టం. సో వన్స్ అకౌంట్ అనేది 50,100 దగ్గర లాక్ అయిపోతుంది. సో ఆ పైన 53,000 4,000 5,000 6,000, సో ఆ పైన ఉన్న ప్రాఫిట్ మొత్తం కూడా మీరు లాస్ లిమిట్ కింద యూస్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా. సో ఎవ్రీడే మార్నింగ్ బ్యాలెన్స్ మీద మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుంది 2,000 అనేది, అది కూడా 52,100 వరకు. ఓకే, సో ఇక్కడతో మీకు ఎండ్ ఆఫ్ ద డే మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకున్నాను. ఈ ఎండ్ ఆఫ్ ద డే అనేది చాలా బెటర్, చాలా మంచిది. సో మనకి ఏంటంటే ఓపెనింగ్ P&L ఒక ఓపెనింగ్ ట్రేడ్ తీసుకున్న తర్వాత ఆ ఓపెనింగ్ ట్రేడ్స్ ప్రాఫిట్ ఎంత ఎక్కడికి వెళ్ళినా సరే ఇది క్యాల్కులేట్ చేయదు. ఎందుకంటే డే ఎండ్లో మాత్రమే కొత్త లిమిట్స్ వస్తాయి మనకి. సో డేలో అంటే డే ఎండ్ అయిపోయిన తర్వాత న్యూ డే స్టార్ట్ అయిన తర్వాత లిమిట్స్ వచ్చేసిన తర్వాత మనం ఓపెనింగ్ ట్రేడ్స్ ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఎంత ప్రాఫిట్ కన్నా వెళ్ళొచ్చు, మార్నింగ్ ప్రాఫిట్లో ఉండొచ్చు, ఈవినింగ్ లాస్ అయినా సరే ప్రాబ్లం ఏముండదు. కానీ ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ట్రైలింగ్. సో ఇది టఫ్, సూపర్ టఫ్. దీన్ని రియల్ టైం డ్రాడౌన్ అని కూడా అంటారు. మీరు MY500 ఫ్యూచర్స్ వెబ్సైట్ చూస్తే ఇది నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఈ రూల్ ఉంది. సో మనకి ర్యాపిడ్లో లైవ్ అకౌంట్లో $2,000 వరకు ట్రైలింగ్ రూల్ ఉంది. సో అందుకే నేను ఈ ట్రైలింగ్ డ్రాడౌన్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మీరు ట్రైలింగ్ డ్రాడౌన్, సో ట్రైలింగ్లో చూస్తే అకౌంట్ బ్యాలెన్స్ 50,000. సో సేమ్ 50,000 దగ్గర నేను ర్యాపిడ్ అకౌంట్ తీసుకున్నాను. సో ఛాలెంజ్ పాస్ అయిపోయాను. ఛాలెంజ్లో ఎలాగా ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు లైవ్ అకౌంట్ వచ్చింది, ర్యాపిడ్లో లైవ్ అకౌంట్లో $2,000 నాకు ట్రైలింగ్ డ్రాడౌన్ కదా. సో దీన్ని ఎలా మేనేజ్ చేయాలి, అసలు ఏంటి అని అర్థం చేసుకుంటున్నాను. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్త వినండి. సో ఇప్పుడు అకౌంట్ బ్యాలెన్స్ 50,000కి నాకు ఫ్రెష్గా వచ్చింది. కేవైసీ కంప్లీట్ చేశాను. సో ఇక్కడ కేవైసీకి ఆధార్ కార్డ్, మన బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది. సో కేవైసీ ఆల్రెడీ అకౌంట్ పాస్ అవ్వకముందు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సరే, సో ఇక్కడ 50K అకౌంట్ వచ్చిన తర్వాత లాస్ లిమిట్ ఎంత, 48K. బాగానే ఉంది, సేమ్ లైక్ ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్ లాగే ఉంది. సో ఇక్కడ ట్రేడ్ తీసుకున్న తర్వాత అసలైన బ్యూటీ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక ట్రేడ్ తీసుకుని అది ఒక $1,000 ప్రాఫిట్లోకి వెళ్ళింది. అంటే ఒక ట్రేడ్ తీసుకున్నాను గోల్డ్లో. సో 50,000 దగ్గర నుంచి 51,000 ప్రాఫిట్లోకి వెళ్ళింది. ఇక్కడ నేను క్లోజ్ చేయలేదు, ట్రేడ్ అనేది క్లోజ్ చేయకుండా హోల్డ్ చేస్తున్నాను. సర్లే ఇంకా వెళ్తుంది, లేదంటే ఇంకా మ్యాసివ్ ప్రాఫిట్ వస్తుంది. సో లైవ్ అకౌంట్ కదా, లైవ్ అకౌంట్ డైలీ పేఅవుట్స్ ఒకటి, సో ఏముంది హోల్డ్ చేద్దాం అనుకున్నాను. సో ఈ 51 దగ్గర నుంచి మార్కెట్ రీట్రేస్ అయింది, గోల్డ్ రీట్రేస్ అయింది. అలా మొత్తం ప్రాఫిట్ అంతా పోయి 50,000 దగ్గరే క్లోజ్ అయింది. సో అంటే ఎక్కడ బై చేశానో అక్కడే సెల్ చేశాను. సో ఈ రూల్ అంటే ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది, మనకేం లాస్ రాలేదు కదా, మనం ఎక్కడంటే బై చేసామో అక్కడే సెల్ చేస్తాం. సో జీరో లాస్ కదా అని మనం అనుకుంటాం. సో ఎండ్ ఆఫ్ ది డే డ్రాడౌన్లో మనకి జీరో లాసే ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ట్రైలింగ్లో ఎలా ఉంటుందంటే ఆల్రెడీ నువ్వు 51,000 మార్క్ నీ అకౌంట్లో చూసావు, నువ్వు ట్రేడ్ క్లోజ్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు నీ అకౌంట్ ఈ $2,000 లాస్ ఉంది కదా, ఇది ఎలా క్యాలిక్యులేట్ అవుతుందంటే నువ్వు ఎప్పుడంటే 51,000 మార్క్ వెళ్ళిందో, ఓపెనింగ్ ట్రేడ్ చెప్తున్నాను, క్లోజింగ్ కూడా కాదు. ఇప్పుడు ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు 51,000 ప్రాఫిట్ చూసావు కదా, ఆ టైంలోనే నీ లాస్ లిమిట్ కూడా ముందుకు వచ్చేస్తుంది, 49,000కి వచ్చేస్తుంది. సో వన్స్ నువ్వు ఎప్పుడంటే ఇప్పుడు అకౌంట్ అనేది ఎక్కడ క్లోజ్ చేసి ఈ ట్రేడ్ అనేది 50,000 దగ్గర క్లోజ్ చేసావు. సో ఇక్కడ నీకు ప్రాఫిట్ అంటే ఏం రాలేదు, కానీ లాస్ అంటే మాత్రం $1,000 పోయింది. అదేంటి బ్రో ఎలా పోతుంది, నేను ఆల్రెడీ క్లోజ్ చేయలేదు కదా, ఇక్కడ లాస్లో ఏం క్లోజ్ చేయలేదు కదా, ఎక్కడ పర్చేస్ చేశానో అదే ఎక్కడ బై చేశానో అక్కడే కదా సెల్ చేశాను, అంటే ఇదే మరి ట్రైలింగ్ అంటే. సో ట్రైలింగ్ డ్రాడౌన్ ఏంటంటే ఓపెన్ P&L మీద క్యాలిక్యులేట్ చేస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, సో క్లియర్గా అర్థం అవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అకౌంట్ తీసుకున్నాను, ఒక 50K అకౌంట్. సో ఈ ట్యాబ్లోకి తీసుకెళ్ళి చెప్తాను.
ఒక 50K అకౌంట్ తీసుకున్నాను. సో జాగ్రత్తగా వినండి, కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, బట్ తెలుసుకోండి, మీకు యూజ్ అవుతుంది. సో ఈ 50K అకౌంట్లో నేను ఒక ట్రేడ్ ఓపెన్ చేశాను. సో ట్రేడ్ 1 ఒక ట్రేడ్ ఓపెన్ చేశాను. సో ఈ ట్రేడ్ ఏం చేసింది, ఒక ఒక $1,500 ప్రాఫిట్కి వెళ్ళింది. ఓపెనింగ్ ట్రేడ్ చెప్తున్నాను నేను, ట్రేడ్ క్లోజ్ చేయలేదు నేను, జస్ట్ ఓపెనింగ్ ట్రేడ్, ఓపెనింగ్లో ఉంది, ఇది రన్ అవుతుంది. $1,500 ప్రాఫిట్కి వెళ్ళింది. ఈ $1,500 ప్రాఫిట్కి వెళ్ళి మళ్ళీ వెంటనే ఈ ట్రేడ్ ఏమైందంటే బ్రేక్ even దగ్గర క్లోజ్ చేస్తాను, అంటే మళ్ళీ రీట్రేస్ అయిపోయింది, మళ్ళీ లాస్ కిందకిలే అని నేను బ్రేక్ even దగ్గర క్లోజ్ చేస్తాను. సో ఎప్పుడంటే ఇప్పుడు నాకు నార్మల్గా మనం ఎండ్ ఆఫ్ ద డే రావడంలో ఏం చూస్తాం, ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చిన ప్రాఫిట్సే కదా పోయాయి, మనకి ప్రాబ్లం ఏముంది, డ్రాడౌన్ రూల్ ఏమి ఇంపాక్ట్ కాదు అనుకుంటాం మనం. కానీ ఇక్కడ ట్రైలింగ్లో అలాగ ఉండదు. ఈ $1,500 దగ్గర నుంచి $2,000 లాస్, అంటే ఇంకా నీకు $500 మాత్రమే లిమిట్ ఉంది. సో అంటే నీ అకౌంట్ కానీ 49,500 కిందకి కానీ వెళ్తే నీ అకౌంట్ పోతుంది. అంటే అసలు మనకి ఇది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే, అంటే ఎవ్రీ డే ఎండ్లో న్యూ బ్యాలెన్స్ ఓపెన్ అవుతుంది చూసారా, అప్పుడు క్యాలిక్యులేట్ అయ్యేది. కానీ ఇక్కడ ట్రైలింగ్లో ఏమవుతుంది, ఎవ్రీ ట్రేడ్ మీద క్యాలిక్యులేట్ అయిపోతుంది. పోనీలే ట్రేడ్ మీద క్యాలిక్యులేట్ అవుతుంది అంటే క్లోజ్ అయిన ట్రేడ్ మీద ఏమైనా క్యాలిక్యులేట్ అవుతుంది అంటే అది కూడా కాదు, ఓపెనింగ్ ట్రేడ్ మీద క్యాలిక్యులేట్ అయిపోతుంది. సో ఇదే చాలా చాలా టఫ్. సో అందుకే మరి ఎలా మేనేజ్ చేయాలి బ్రో దీన్ని అంటే ఎప్పటికప్పుడు పార్షియల్స్ క్లోజ్ చేసుకోవాలి. సో ట్రేడ్స్ అనేవి మనం అలా వదిలేయకూడదు, అలా వదిలేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రేడ్ తీసుకొని అదొక $2,000 ప్రాఫిట్లోకి వెళ్ళింది, 52,000కి వెళ్ళింది. సో అప్పుడు వెంటనే అది మళ్ళీ బ్రేక్ ఈవెన్కి వస్తే మీ అకౌంట్ ఫెయిల్ అయిపోతారు. మీరు తీసుకున్నది 50,000 దగ్గర, మీరు క్లోజ్ చేసింది 50,000 దగ్గర, ఒకే ట్రేడ్ తీసుకున్నారు, ఆ ఒక్క ట్రేడ్ 2,000 ప్రాఫిట్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం వల్ల అకౌంట్ ఫెయిల్ అయిపోతారు. సో ఎందుకంటే ఆల్రెడీ ఇది $2,000 ప్రాఫిట్లోకి వెళ్ళింది కాబట్టి, ఇది $2,000 ప్రాఫిట్లోకి వెళ్ళినప్పుడు మీ లాస్ అనేది ఇది ప్రాఫిట్లోకి వెళ్తుంటే లాస్ కూడా వెనకాల నుంచి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాఫిట్ ఒక 51,000 అనుకోండి, సో 51K ఉంది, లాస్ కూడా ఇది ఆల్రెడీ $1,000 ప్రాఫిట్లోకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ 48,000 దగ్గర ఉన్న లాస్ 49కి వచ్చేస్తుంది. సో ఇది ఇంకొక 52,000కి వెళ్తే మళ్ళీ వెంటనే ఇది 49,000 దగ్గర నుంచి మళ్ళీ 50,000కి వచ్చేస్తుంది. సో ఇలా అంటే వన్స్ ఇది మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఈ లాస్ వెనక్కి వెళ్ళదు, ఓన్లీ ముందుకు మాత్రం వెళ్తుంది. సో ఇలా మనకి ట్రైలింగ్ డ్రాడౌన్లో అకౌంట్స్ పోతాయి. చాలామంది చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే ఓపెనింగ్ ట్రేడ్స్ని మ్యాసివ్గా రన్ చేయకూడదు. సో మనకి ఒక $2,000 ప్రాఫిట్ రన్ అవుతుందంటే ఇందులో ఒక 1,000 క్లోజ్ చేసేవాలి, మళ్ళీ ఇది అప్ సైడ్ వెళ్తుందంటే ఇంకో 500 క్లోజ్ చేసేవాలి, మళ్ళీ ఇంకో 200 క్లోజ్ చేసేవాలి. సో అలా క్లోజ్ చేసుకుంటూ ఉండి మనం జాగ్రత్తగా ఇక్కడ కూడా సేమ్ $2,100 కానీ దాటిచ్చేస్తే, అంటే $2,100 ప్రాఫిట్ కానీ మనం క్రాస్ చేస్తే ఈ రూల్ పోతుంది. సో ఈ దరిద్రం మొత్తం పోతుంది. సో వన్స్ $2,100 కానీ క్రాస్ అయ్యి అకౌంట్ మీద క్లోజ్ అయితే ఇంకా నో మోర్ ట్రైలింగ్. సో ట్రైలింగ్ ఏముండదు, మళ్ళీ స్టాటిక్ అయిపోతుంది. సో ఆ పైన ఉన్న 53,000, 4,000, 5,000 ఇంకెంత ఉన్నా సరే మనం ఒక ట్రేడ్లోనే మనం రిస్క్ చేయొచ్చు, లేదంటే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను 50K అకౌంట్. సో తీసుకుని ఒక ట్రేడ్లో $2,100 ప్రాఫిట్ వచ్చింది నాకు. సో అంటే 52,100 దగ్గర నేను క్లోజ్ చేశాను. సో ఇప్పుడు నాకు ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా, నేను వెనక్కి వెళ్తా అంటే ఇంకా నాకు ప్రాబ్లం ఏముండదు, ఎందుకంటే ఆల్రెడీ $2,100 పైన నేను క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇంకా నాకు ఈ ట్రైలింగ్ రూల్ ఏమి ఉండదు, ఇంకా ఈ రూల్ పోయినట్టే. సో ఈ తర్వాత నేను మళ్ళీ 53,000, 54,000, 55,000 ఇలా ఎంత ప్రాఫిట్లోకి వెళ్ళినా సరే ఈ పైన ఉన్న 5,000 లేదా ఈ పైన ఉన్న 4,000, ఈ పైన 3,000 కూడా నేను ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్లో ఎలా అంటే యూస్ చేసుకున్నానో అలాగే ట్రైలింగ్లో కూడా నేను యూస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఈ $2,100 ఉంది చూసారా, సేమ్ ఈ ట్రైలింగ్లో కూడా $2,100 వరకు ట్రైలింగ్ డ్రాడౌన్ ఉంటుంది. సో ఈ 2,100 కూడా కాదు, ఓన్లీ 2,000 మాత్రమే. సో $2,000 వరకు ట్రైలింగ్ డ్రాడౌన్ ఉంటుంది. సో ఈ $2,000 స్లోగా 500 ఒకటి, 400 ఒకటి, 300 ఒకటి అలా స్లోగా కానీ మీరు క్రాస్ చేసేసారు అనుకోండి, ఇంక ట్రైలింగ్ పోతుంది. సో అప్పుడు మీరు ఓపెనింగ్ ట్రేడ్ మీద మీకు లాసెస్ అంటే లాసెస్ వచ్చినా సరే ప్రాబ్లం ఉండదు. సో ఎలా పోతుంది అంటే ఇక్కడ ఒకటి చెప్తాను, నా అకౌంట్ బ్యాలెన్స్ 52,100కి నేను అకౌంట్ క్లోజ్ చేశాను. సో ర్యాపిడ్ అకౌంట్ లైవ్ తీసుకుని ఇప్పుడు నెక్స్ట్ ఒక ట్రేడ్ తీసుకున్నాను, ఆ ట్రేడు నాకు ఒక $2,000 ప్రాఫిట్లోకి వెళ్ళి మళ్ళీ నేను ఎక్కడంటే ఓపెనింగ్ చేశానో అక్కడే క్లోజ్ అయింది. సో అప్పుడు నేను $2,000 ప్రాఫిట్లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది కాబట్టి అకౌంట్ పోతుందంటే పోదు, ఎందుకంటే వన్స్ ఇక్కడ 52,100 దగ్గరికి నేను వెళ్ళబోతికి నా లాస్ అనేది 50,100 దగ్గర లాక్ అయిపోతుంది. సో ఇంకా లాక్ అయితే ఇంక వన్స్ లాక్ అయిందా ఇది ముందుకి మూవ్ అవ్వదు, వెనక్కి మూవ్ అవ్వదు. సో ఇంక పైన ఉన్న ప్రాఫిట్ మీ ఇష్టం, ఇంక కిందకి రాకూడదు అంతే. ఇంక 50,100 దగ్గర లాక్ అయితే దీని కిందకి రానంత టైం కూడా మీ ఇష్టం, మీరు ఎంత ప్రాఫిట్ తీసినా సరే మీరు నచ్చినట్టు యూస్ చేసుకోవచ్చు. సో
హోప్ ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ట్రైలింగ్ డ్రాడౌన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సో న్యూ మినిమం 51,000 నుంచి అంటే $1,000 ప్రాఫిట్లోకి వెళ్ళినప్పుడు, సో ఆల్రెడీ $1,000 ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఆ సిస్టమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే వీడు $1,000 ప్రాఫిట్లో ఉన్నాడు, సో 1,000 నుంచి 2,000 తీసేస్తుంది, అంటే 49,000కి మీకు లాస్ లిమిట్ వచ్చేస్తుంది. సో వన్స్ ఇక్కడ సెకండ్ సినారియో చూస్తే మాత్రం 50K అకౌంట్ తీసుకున్నాం, $2,000 ప్రాఫిట్లోకి వెళ్ళావు, ట్రేడ్ క్లోజ్ చేయలేదు, క్లోజ్ చేయకుండా చూస్తున్నాం ఇంకా వెళ్తుందని, వెంటనే బ్రేక్ ఈవెన్కి వచ్చి హిట్ అయింది, అకౌంట్ ఫెయిల్ అయిపోయినట్టే, ఎందుకంటే ఆల్రెడీ $2,000 ప్రాఫిట్లోకి వెళ్ళావు కాబట్టి. ఇది ఎలా మూవ్ అవుతుంది అనేది మీకు ఇక్కడ డీటెయిల్డ్గా ఒకసారి డ్రా చేసి చూపిస్తాను. సో ఇక్కడ 50K అకౌంట్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇది 50K అకౌంట్. సో ప్రాఫిట్ అనేది మీరు ఒక 51Kకి వెళ్ళారు. సో మీ డ్రాడౌన్ ఇక్కడ ఎంత ఉంటుంది, 48K కదా ఇనీషియల్గా అకౌంట్ పర్చేస్ చేసినప్పుడు. సో ఇది 51K ప్రాఫిట్కి వెళ్ళినప్పుడు వెంటనే ఇక్కడ ప్రాఫిట్కి వెళ్ళిపోతున్నప్పుడు ఈ లాస్ కూడా ముందుకు వచ్చేస్తుంది. ఈ 51Kకి వెళ్ళినప్పుడు మీ లాస్ అనేది ఇక్కడ 49K ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ 52కి మీ ప్రాఫిట్ వెళ్ళినప్పుడు వెంటనే మీ లాస్ కూడా వెనకాల నుంచి వచ్చేస్తుంది. సో ఇక్కడ 50Kకి వస్తుంది. సో ఇలా ఏంటంటే ఓపెనింగ్ P&L మళ్ళీ ఇది కూడా ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే కాదు, అంటే ఎవ్రీ డే ఎండ్లో మనకి ఎవ్రీ డే న్యూ డే స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మార్నింగ్ ఎక్కడుంది బ్యాలెన్స్, సో ఆ బ్యాలెన్స్ మీద క్యాలిక్యులేట్ చేయడం కాదు, ట్రేడ్ ఓపెనింగ్లోనే P&L ఉంటుంది కదా, పక్కన మనకి పైన రన్ అవుతుంది కదా, సో 1,000 2,500 అని ప్రాఫిట్ రన్ అవుతుంది కదా, సో ఆ రన్నింగ్ బేస్ చేసుకొని వెళ్ళిపోతుంది. సో అది చాలా టఫ్. బట్ టఫ్ అయినా సరే ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ర్యాపిడ్లో డైలీ పేఅవుట్స్. సో వన్స్ కొద్దో గొప్ప కష్టపడి జాగ్రత్తగా ఈ ట్రైలింగ్ డ్రాడౌన్ని మనం బీట్ చేసి ఈ $2,100 బఫర్ని కానీ క్లియర్ చేసామా, వన్ స్టాటిక్ అయిపోద్ది. వన్ స్టాటిక్ అయిన తర్వాత ఇంకా మీ ఇష్టం, మీరు ఎంత పేఅవుట్ తీసినా, సో ఒక రోజుకు $600 పేఅవుట్ తీసారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ $600 పేఅవుట్ తీశారు, ఎండ్ ఆఫ్ ద డే పెట్టేసుకోవచ్చు. $1,000 పేఅవుట్ తీశారు, ఎండ్ ఆఫ్ ద డే పెట్టేసుకోవచ్చు. $2,000 పేఅవుట్ తీశారు, ఎండ్ ఆఫ్ ద డే మీకు పేఅవుట్ వచ్చేస్తుంది. సో కొంచెం కష్టమే. సో $2,100 తీయడం, బట్ డైలీ పేఅవుట్స్ కాబట్టి తీయొచ్చు. సో అంటే తీసుకున్న రిస్క్కి చేసే హార్డ్ వర్క్కి మనకి పే అనేది చాలా బాగుంటుంది డైలీ పేఅవుట్స్ కాబట్టి. సో ఇప్పుడు చెప్పండి, ఎపెక్స్ అంటారు కదా మీలో చాలా మంది, ఎపెక్స్ ఫండింగ్ అని. సో ఎపెక్స్ ఫండింగ్ నేను ఎందుకు సాధారణంగా రికమెండ్ చేయను అంటే, ఎపెక్స్లో ఎండ్ ఆఫ్ ద డే రూల్ ఉండదు. ఎపెక్స్లో పాస్ అవ్వాలన్న ట్రైలింగే, పాస్ అయిన తర్వాత $52,100 వరకు కూడా ట్రైలింగే. సో అందుకే ఎపెక్స్ ఫండింగ్ అనేది సూపర్ టఫ్. అందుకే నేను ఎప్పుడు కూడా రికమెండ్ చేయను. ఎపెక్స్ అనేది ఓన్లీ అడ్వాన్స్డ్ ట్రేడర్స్కి మాత్రమే. ఇంకా ఇవి ఇందులో ఏంటంటే ర్యాపిడ్లో ఓన్లీ ఎండ్ ఆఫ్ ది డే డ్రాడౌన్ అనేది మనకి ఛాలెంజ్కి ఇస్తున్నాడు. ఛాలెంజ్లో మనకి ట్రైలింగ్ లేదు. ఈ ట్రైలింగ్ అనేది ఓన్లీ లైవ్ అకౌంట్లో మాత్రమే, అది కూడా 2,000 మాత్రమే. ఇక్కడ పెద్దగా ఏమీ ప్రాబ్లం ఏం క్రియేట్ చేయట్లేదు. సో ఇంకా ఇక్కడ మీరు చూస్తే ఈవెన్ ఈ ర్యాపిడ్లో మీరు చూస్తే ఇక్కడ ఏంటి మనకి ఛాలెంజ్లో మాత్రం ఎండ్ ఆఫ్ ద డే. సో ఓన్లీ ట్రైలింగ్ అనేది ఓన్లీ లైవ్ అకౌంట్లో మాత్రమే, అంటే అకౌంట్ పాస్ అయ్యేంత వరకు కూడా నువ్వు నార్మల్గా ట్రేడ్ చేసుకోవడమే, కోర్ చేసినట్టు ప్రో చేసినట్టు, ఫ్లెక్స్ చేసినట్టు ప్రో చేసినట్టు. కానీ సేమ్ అలాగే మనం ర్యాపిడ్ కూడా చేస్తాం అకౌంట్ పాస్ అయ్యేంత వరకు. అకౌంట్ పాస్ అయిన తర్వాత మాత్రం రియల్ టైం డ్రాడౌన్, ఇప్పుడు నేను చెప్పాను కదా $2,000 వరకు ఓపెనింగ్ P&L మీద క్యాలిక్యులేట్ అవుతుందని, అలా ఉంటుంది. సో ఇదండి ఫైనల్గా. ఇక్కడ ఒక్కసారి బ్రీఫ్గా చెప్తాను. సో ఫ్లెక్స్లో ఏంటి అంటే మాత్రం ఒక్క మాటలో చెప్పాలంటే 5 days ఈచ్ డే $150 తీయాలి, అప్పుడు మాత్రమే పేఅవుట్ వస్తుంది. అప్ టు $1,500, అప్ టు $5,000 వస్తుంది. సో ఓవరాల్గా పేఅవుట్లో 50% తీసుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఏంటి అంటే బఫర్ రూల్స్ ఏముండవు. మీరు $1,000 తీసిన పేఅవుట్ వస్తుంది, $1,500 తీసిన పేఅవుట్ వస్తుంది, ఎంత తీసిన పేఅవుట్ వస్తుంది. ఇంకా ప్రో విషయానికి వస్తే ప్రోలో ఒక్క పేఅవుట్ వస్తుంది, బఫర్ ముందు ఒక పేఅవుట్ అంటే వస్తుంది. $2,100 బఫర్ని మీరు క్లియర్ చేయకుండా లైవ్ అకౌంట్లో ఒక పేఅవుట్ వస్తుంది. ఆ ఒక్క పేఅవుట్ తర్వాత $2,100 పైన ఉన్న అమౌంట్ మాత్రమే మీరు విత్డ్రాల్ చేయగలరు. మరి ఇక్కడ బెటర్ ఆప్షన్ ఏంటంటే అన్లిమిటెడ్ పేఅవుట్. సో లిమిట్ ఇంత అంతా లేదు, 10,000, 15,000, సో 20,000, $30,000 ఎంత పెద్ద పేఅవుట్స్ అయినా సరే మీరు ప్రో నుంచి తీసుకోవచ్చు. ఇది ప్రోలో బెటర్ ఆప్షన్. సో ఇంకా ర్యాపిడ్లో కూడా సేమ్, పాస్ అయ్యేంత వరకు కూడా ఎటువంటి ట్రైలింగ్ డ్రాడౌన్ లేదు. వన్స్ పాస్ అయిన తర్వాత మాత్రం డైలీ పేఅవుట్స్, కానీ ఇక్కడ మాత్రం బఫర్ క్లియర్ చేయాలి. సో మళ్ళీ చెప్తున్నాను, ర్యాపిడ్లో కూడా $2,100 పైన ఉంటే మాత్రమే పేఅవుట్ వస్తుంది. సో ఈ $2,100 మీరు తీసిన తర్వాత పేఅవుట్ రాదు, ఇది జస్ట్ బఫర్ మాత్రమే. బఫర్ మీన్స్ డ్రాడౌన్ బిల్ చేసుకున్నట్టు. సో ఇక్కడ కూడా ఈ $2,100లో ఒక్క పేఅవుట్ ఇస్తాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ప్రో చేసేవాళ్ళు
ఒక్క పేఅవుట్ అంటే మాత్రం 2100 ముందు ఇస్తాడు మీకు 60%, ఓవరాల్ ప్రాఫిట్లో 60% ఇస్తాడు. సో నెక్స్ట్ నుంచి మాత్రం 2100 పైన ఎంత ప్రాఫిట్ ఉన్నా సరే మీరు తీసుకోవచ్చు. సో ఇందులో మళ్ళీ ఓన్లీ బిగినర్స్ అంటే మాత్రం ఫ్లెక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఈ బఫర్ రూల్స్ ఈ దరిద్రం ఏముండదు. సో హ్యాపీగా అకౌంట్ తీసుకుంటారు, 5 days ఈచ్ డే $150 తీస్తారు. సో మీరు $1000 తీసినా, 500 తీసినా, 600 తీసినా మీకు పేఅవుట్ వస్తుంది. సో ప్రాబ్లం ఉండదు. సో ప్రో ఎవరికి? ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్కి. అంటే నాలా మల్టిపుల్ $1000s పేఅవుట్స్ తీసి ఒకే పేఅవుట్లో అంటే ఒకే అకౌంట్లో మ్యాసివ్ పేఅవుట్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్రో వన్ ఆఫ్ ద బెస్ట్. సో డైలీ పేఅవుట్స్ కాదు, ఎవ్రీ 14 daysకి పేఅవుట్ వస్తుంది. కానీ వచ్చే పేఅవుట్ అనేది మ్యాసివ్గా ఉంటుంది. లైక్ ఎటువంటి లిమిట్స్ ఉండవు, 50%, 5000 ఇలాంటి లిమిట్స్ ఏమి ఉండవు. నీకు ఆఫ్టర్ 2100 పైన నువ్వు ఎంత తీసుకోవచ్చు. సో ఇంక ర్యాపిడ్ అనేది డైలీ పేఅవుట్స్. సో ఏ రోజుకి ఆ రోజు పేఅవుట్ వస్తుంది. కానీ ఈ ర్యాపిడ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ట్రైలింగ్ డ్రాడౌన్ లైవ్లో మాత్రమే. అగైన్ చెప్తున్నాను, ఓన్లీ లైవ్లో మాత్రమే. సో ఛాలెంజెస్లో దేంట్లోని కూడా ట్రైలింగ్ డ్రాడౌన్ MY500 ఫ్యూచర్స్లో లేదు. సో ప్రోలో అసలు ట్రైలింగ్ డ్రాడౌనే లేదు, ఫ్లెక్స్లో కూడా ట్రైలింగ్ డ్రాడౌన్ లేదు. ఈ ర్యాపిడ్లో మాత్రమే లైవ్ అకౌంట్లో $2000 వరకు ట్రైలింగ్ డ్రాడౌన్ ఉంది. సో నన్ను అడిగితే ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్లెక్స్ బిగినర్స్, ప్రో మీడియంలో ఉండి బెటర్ పేఅవుట్స్ ఒక్క అకౌంట్లోనే తీయాలనుకున్న వాళ్ళకి, ర్యాపిడ్ బిట్ హార్డ్ బిట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. సో డైలీ పేఅవుట్స్ కావాలి అనుకున్న వాళ్ళు ర్యాపిడ్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏ ప్లాన్ తీసుకున్నా సరే మీకు డిస్కౌంట్స్ అనేవి మన కోడ్ మీద వస్తాయి, FTT. సో FTT కోడ్ యూస్ చేయండి. ఇక్కడ యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం ఫ్లెక్స్కి ఏ డిస్కౌంట్ లేదు, ఏ డిస్కౌంట్ లేదు. ర్యాపిడ్ కంటే మాత్రం 20% డిస్కౌంట్ ఉంది. నాట్ బ్యాడ్, $125కే మీకు అకౌంట్ వస్తుంది. సో ప్రో కంటే మాత్రం 30% డిస్కౌంట్ ఉంది, $158కి అకౌంట్ వస్తుంది. సో ఇది. సో ఇంక ఇక్కడ వరకు వచ్చాను కాబట్టి ఒక్కసారి పేఅవుట్స్ కూడా చూపించేస్తాను. ఎందుకంటే మనం రికమెండ్ చేసామంటే ఫర్మ్, అది ఎలాంటి ఫర్మ్ అంటే రికమెండ్ చేస్తాం. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే తప్పించి రికమెండ్ చేయము. సో కాబట్టి ఈ రోజు వరకు ఇప్పుడు చేసిన పేఅవుట్స్ ఒకసారి చూపించి ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తాను. సో అగైన్ చెప్తున్నాను, వీడియో చాలా కష్టపడి చేస్తున్నాను. సో ఒక్క లైక్ అండ్ వీలైతే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఫండింగ్ కంపెనీస్ మీరు కరెక్ట్ యూస్ చేసుకుంటే మీ లైఫ్ని చేంజ్ చేస్తాయి. ట్రస్ట్ మీ ఇక్కడ వరకు వీడియోని చూసారంటే మీకు అంటే మీరు ఇంక నెక్స్ట్ లెవెల్ జీనియస్, అందులో డౌటే లేదు. మీకు ఎంతో సక్సెస్ అవ్వాలని ఎంతో కాన్ఫిడెన్స్, ఏదో నేర్చుకోవాలి అన్న ఆ డిసిప్లిన్ ఉంటే తప్పించి ఇక్కడ వరకు వీడియో మీరు చూడరు. అయినో ఈ వీడియో చాలా లెంతీగానే ఉంటుంది, బట్ ఓకే ఎందుకంటే సమ్ ట్రేడింగ్ అనేది బోరింగ్. సో ఇదేమి ఎక్సైటింగ్ థింగ్ కాదు. సో బోరింగ్ థింగ్సే ఎప్పుడు రివార్డింగ్గా ఉంటాయి. సో ట్రస్ట్ మీ, మిమ్మల్ని మీరు నమ్మండి, ది బెస్ట్ స్టేజ్కి వెళ్తారు. ఒకసారి పేఅవుట్స్ చూపించి వీడియో ఆన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూస్తే MY500 ఫ్యూచర్స్ పేఅవుట్స్. సో 13,000 అండ్ హియర్ మ్యాథ్స్ $80,000 పేఅవుట్. సో యునో $80,000 అంటే ఇండియన్ కరెన్సీలో ఎంతో తెలుసా? సో 80 lakh. సో మీరు క్రిప్టోలో తీసుకున్నా సరే 80 lakh వన్ పేఅవుట్. సో అంటే చూసారా, lakhs and crores of rupees ఈ ఇండస్ట్రీ నుంచి, ఫర్మ్స్ నుంచి మనం ఎర్న్ చేయొచ్చు స్కిల్స్ ఉంటే. సో అలాంటి ఇండస్ట్రీ ఇది. సో అంత ఈజీగా ఏదో లైట్గా తీసుకోవద్దు. $8,000, $11,000, ఇంకా డాలర్స్లో చెప్తే మీకు ఏదో చిన్నగా అనిపించవచ్చు. సో $1,000 చాలా తక్కువ అనిపిస్తుంది కదా. నాకు చెప్పండి, మీలో ఎంతమంది $1,000 పర్ మంత్ ఇండియాలో ఏ జాబ్ చేసి ఎర్న్ చేస్తున్నారు చెప్పండి. సో ఎంత సాఫ్ట్వేర్ అన్నా మాత్రం నాకు తెలిసి మోస్ట్లీ మీ శాలరీస్ ఒక $500, ఒక $50,000, $60,000 ఉంటాయి. మేబీ మీరు హైలీ స్కిల్డ్ అంటే ఒక 2 lakh, మరి మెగా స్కిల్డ్ అంటే ఒక 3 lakh. కానీ మీకు వచ్చే 3 lakh ఒక 5 days పేఅవుట్. సో అంటే నాకు పక్కన పెట్టండి, ఈవెన్ నా స్టూడెంట్స్ కన్నా సరే వాళ్ళు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు పర్ పేఅవుట్ మీకు పర్ మంత్ ఇన్కమ్. సో అంటే ఇక్కడ నేను కంపారిజన్ చేయట్లేదు, బట్ చెప్తున్నాను అంటే దీంట్లో ఇంత స్కోప్ ఉంది. సో అశ్రద్ధ చేయకండి, తప్పకుండా నేర్చుకోండి. హియర్ $5,000, $650, $1,000, సో $675, $3,000 అంటే $3,700 మీన్స్ 3.7 lakh ఇండియన్ రూపీస్లో. సో 3.7 lakh అండ్ $28,000. సో అంటే 28 లక్షలు పేఅవుట్. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా 13,000 అండ్ 1,800. సో నా లాస్ట్ పేఅవుట్ కూడా నేను రైజ్లో చూపించాను. ఎంత లాస్ట్ పేఅవుట్ $11,000, రైట్? నియర్లీ $13,000 రిక్వెస్ట్ పెడితే $11,000 వచ్చింది. అంటే 11 లక్షలు పేఅవుట్ తీసుకున్నాను లాస్ట్. మీకు ఆ వీడియో కూడా ఉంటుంది. సో ఐ థింక్ షార్ట్ చేయడం మర్చిపోయాను దాని మీద. సో నేను అది గ్రూప్లో కూడా పిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సరే, ఇది ఒక్కటే అనుకుంటున్నారా? అలాగేం కాదు. సో పేఅవుట్ ఫీడ్ చూడండి,
4,000, 5,000. సో ఇదంతా ఏంటంటే ఆటోమేటిక్ పేఅవుట్స్. సో ఇక్కడ సర్టిఫికేట్స్ కాదు, డైరెక్ట్గా పేఅవుట్ రిక్వెస్ట్ పెట్టిన వెంటనే వాళ్ళ అకౌంట్లో డెబిట్ అవుతాయి, మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి. సో చూసారా, 3,000, 1,300, సో 2,500 అన్నీ కూడా డాలర్స్. సో $3,000 అంటే ఇండియన్ కరెన్సీలో 3.3 lakh. సో 1,000 ఇవన్నీ నేను ఏదో నెంబర్స్ చూపించి మిమ్మల్ని హైలైట్ చేయాలి, మీరు తప్పకుండా తీసుకోవాలని నేను చెప్పట్లేదు. మీకు స్కిల్ ఉంటే ఫర్మ్స్ని యూస్ చేసుకుంటే మీరు ఒక స్టేజ్లో ఉంటారు. సో మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేజ్కి వెళ్తారు అని చెప్పడం నా మెయిన్ ఇక్కడ మోటో. సో ఒకసారి గ్రూప్లో కూడా నేను పెట్టాను ఆల్రెడీ, lakhs of dollars పే చేస్తుంది MyFunded ఫ్యూచర్స్ అని, అది కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూస్తే నా పేఅవుట్స్. సో ఇది ఇప్పుడు పేఅవుట్ కూడా కాదు, ఎప్పుడో ఓల్డ్ పేఅవుట్. మీరు చూస్తే ఎప్పుడో డిసెంబర్లో పేఅవుట్. సో డిసెంబర్లో పేఅవుట్. అండ్ ఇప్పుడు నా రీసెంట్ పేఅవుట్ చూసినా సరే గ్రూప్లో చాలా పోస్ట్ చేశాను. అంటే వాళ్ళకి చేయడం కాదు, నేను తీసుకున్నది నా స్టూడెంట్స్ తీసుకున్న పేఅవుట్స్ ఇవి. సో అగైన్ చెప్తున్నాను, సో హియర్ సో 10,882 అంటే సుమారు 13 lakh రిక్వెస్ట్ పెడితే $10,800 వచ్చింది, అదే 10,80,000. సో ఇక్కడ నేను ఒక్క విషయం చెప్తున్నాను, నేను ప్రమోట్ చేసే ఫర్మ్స్ డంపో అండ్ వరిస్ట్ ఫర్మ్స్ కట కాదు, ఇండస్ట్రీ టాప్ లీడర్స్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్మ్స్ ఇన్ ఎంటైర్ ఫ్యూచర్స్ ఇండస్ట్రీ. సో మీరు లూసిడ్ చూసినా, MyFunded ఫ్యూచర్స్ చూసినా, ఎపెక్స్ చూసినా, ఇవన్నీ ఏంటంటే టాప్ ఫర్మ్స్. సో అందుకే ఎప్పుడు కూడా మనం టాప్ ఫర్మ్స్ రికమెండ్ చేస్తాం. అండ్ ఈవెన్ మీరు మన కోడ్ యూస్ చేసే అకౌంట్స్ తీసుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం అంటే ఆల్వేస్ నేను ప్రతిదీ చూసేది ఏంటంటే మీ సేఫ్టీ. సో ఇక్కడ రీసెంట్గా శ్రీకృష్ణ మార్కెట్స్లో మనం ఎంత హార్డ్గా ట్రై చేసాం, సో ప్రతి ఒక్కరికి ఎలా రిఫండ్స్ వచ్చేలా చూసామో మీ అందరికీ తెలిసిందే. ఐ హోప్ మీరు అందరూ కూడా రిఫండ్స్ తీసుకునే ఉంటారు శ్రీకృష్ణ మార్కెట్స్ దగ్గర నుంచి. సో అలా ఏంటంటే రేపన్న రోజు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నా తరపు నుంచి ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుంది, FTT కమ్యూనిటీ దగ్గర నుంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. తప్పు మీ వైపు లేకుండా చూసుకోండి, రెస్ట్ మొత్తం నేను చూసుకుంటాను. సో హియర్ ఇస్ మై పేఅవుట్స్. ఓకే, నా పేఅవుట్స్ ఏనా? సో మీ స్టూడెంట్స్కి అంటే లైక్ నీకు బాగానే చేసింది, నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్, సో నీకు చేసింది. బట్ వేరే వాళ్ళు ఎవరైనా ఇంకా తీసుకున్న వాళ్ళు పేఅవుట్స్ ఉన్నారంటే MyFunded ఫ్యూచర్స్ దగ్గర నుంచి చాలా మంది నా స్టూడెంట్సే మ్యాసో పేఅవుట్స్ తీసుకోవడం జరిగింది. సో హియర్ ఇక్కడ చూస్తే రీసెంట్గా పాస్ అయిన అకౌంట్, సో $800 పేఅవుట్, సో లూసిడ్ దగ్గర నుంచి. సో అండ్ అనదర్ అకౌంట్, సో ఇక్కడ చూస్తే అనదర్ అకౌంట్ పాస్ అవ్వడం, సో మళ్ళీ ఇంకొక అకౌంట్ పాస్ అవ్వడం. సో ఇది చూస్తే అనదర్ పేఅవుట్ 10,595, సో మ్యాస్ పేఅవుట్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూస్తే మాత్రం $8,000 మ్యాస్ పేఅవుట్, ఇక్కడ $784. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక అకౌంట్ పాస్ అవ్వడం జరిగింది, ఇక్కడ ఒక అకౌంట్ పాస్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎపెక్స్ నుంచి చూస్తే ఐ థింక్ ఇది $1,000 అనుకుంటా నెక్స్ట్ది. సో ఆఫ్టర్ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అగైన్, సో ఇక్కడ చూస్తే ఇంకొక 790. సో మ్యాస్ పేఅవుట్స్ ఇక్కడ ఏంటంటే పేఅవుట్స్ వస్తాయా రావా ఇలాంటి టెన్షన్స్ మీకు ఏం అవసరం లేదు. సో పేఅవుట్స్ తప్పకుండా వస్తాయి. సో జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ స్కిల్స్ మీద మీరు వర్క్ చేయండి, బెటర్గా ట్రేడ్ చేయండి, పేషెన్స్ అండ్ డిసిప్లిన్ చూపించండి. సో మీరు తప్పకుండా ది బెస్ట్ స్టేజ్కి వెళ్తారు. అండ్ ఇవే కాదు, $1,00,000 మీరు చూస్తే MyFunded ఫ్యూచర్స్లో అంటే లైక్ పే చేసిన అమౌంట్స్ చూస్తే హియర్, సో ఈ నెంబర్స్ చూస్తే ఎంత మ్యాసివ్ నెంబర్స్, $80,000. సో ఇక్కడ చూస్తే అండ్ ఇన్స్టెంట్ పేఅవుట్స్, సో MyFunded ఫ్యూచర్స్లో బ్యూటీ. అండ్ నెక్స్ట్ వచ్చి 88,000, $1 lakh, 81,000. సో ఇవన్నీ ఎలా పే చేస్తున్నారు? సో వీళ్ళేం మీకంటే హైలీ టాలెంటెడ్, హైలీ స్కిల్డ్ అవేవి లేవండి. ఎండ్ ఆఫ్ ద డే ట్రేడింగ్లో డిసిప్లిన్, పేషెన్స్ అండ్ క్వాలిటీ సెటప్స్ తీసుకోవడం అంతే. వీళ్ళేమి గ్రేట్ ఏం కాదు, వీళ్ళు కూడా మీలాగే. సో కాకపోతే వీళ్ళలో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే జస్ట్ బెటర్ సెటప్స్ గురించి వెయిట్ చేస్తారు, ఓవర్ ట్రేడ్ చేయరు, ఓవర్ రిస్క్ చేయరు. సో స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేస్తారు, ట్రేడింగ్ ప్లాన్ ఫాలో అవుతారు, సింపుల్. అందుకే వీళ్ళు ఇన్ని $1,00,000 పేఅవుట్స్ తీసుకున్నారు. సో మీరు ఇప్పటికీ సక్సెస్ కాలేదు అంటే మీరు రూల్స్ని ఫాలో అవ్వట్లేదు. సో వీళ్ళకి మీకు తేడా ఏం లేదు, తప్పకుండా మీరు కూడా సక్సెస్ అవుతారు. సో నా తరపు నుంచి ది బెస్ట్ ఎప్పటికప్పుడు యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్స్లోని, యూట్యూబ్ వీడియోస్లోని అండ్ మన టెలిగ్రామ్ కమ్యూనిటీలోని ది బెస్ట్ నాలెడ్జ్ ఎప్పుడు నా తరపు నుంచి వస్తూనే ఉంటుంది. సో ట్రస్ట్ మీ, ఈ ఇయర్లో మీరు మ్యాసివ్ పేఅవుట్ తీసుకుంటారు. మిమ్మల్ని మీరు నమ్మండి, నాకు మీ మీద చాలా నమ్మకం ఉంది. సో ది బెస్ట్ నాలెడ్జ్ ఇవ్వడం నా బాధ్యత, అది యూస్ చేసుకుని పేఅవుట్స్ తీసుకోవడం మీ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం టెలిగ్రామ్ గ్రూప్ నుంచి నాకు తెలియచేయండి. సో వీడియో ఇక్కడ వరకు చూసారంటే నచ్చే ఉంటుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో కామెంట్స్లో మాత్రం తెలియచేయండి. సో ఇన్ని అవర్స్ వీడియో మీరు చూసారంటే అయినో ఎవరు చూస్తున్నారు అనేది నాకు క్లారిటీ వస్తుంది. రేపన్న రోజు చెయ్యాలి వీడియో అనే ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.